శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. గురు ఉపదేశ రత్నమాల్లో నిన్న మనం ఆత్మజ్ఞానోదయము అన్న అంశాన్ని గురించి చెప్పుకున్నామమ్మా. ఆత్మజ్ఞానం అంటే అద్వితీయమైన సద్వస్తువు, అప్రమేయమైన పరమ మౌన స్థితిలో అహంకారం నశించి ఆత్మగా ప్రకాశించడమే నిజమైన కైవల్య స్థితి, నిజమైన మోక్షము. అట్టి జ్ఞాన స్థితిలో బ్రహ్మానందం తన సహజ స్వభావంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని మన నిజస్వరూపం సహజంగా. ఇప్పుడు మన జీవితం అంతా అసహజమైన స్వరూపం అమ్మ మనది. నేను అన్న తలంపు లేచిన తరువాత నేననుకుని సాగుతున్న వ్యవహారం ఇదంతా కూడా మిథ్యా నేను, అంటే అసహజమైన నేను యొక్క వ్యవహారం. ఎప్పుడైతే తనకంటే రెండో వస్తువు లేదు, అసలు రెండో నేనన్నది లేనే లేదని, ఉన్నది ఏకైకమైన అప్రమేయమైన సద్వస్తువేనని, ఆ పరమ మౌనంలో అహంకారం నశించిపోగా ఆ జ్ఞాన స్థితిలో బ్రహ్మానందం తన సహజ స్వరూపంగా ప్రతిష్ఠితమై ఉండడం. ఇప్పుడు మనం ఏది కాదో, ఏది నేను అనుకుంటున్నామో అది నిజమైనటువంటి మన నిజ స్వరూపము కాదు. ఇది అసహజ స్వభావము. మన సహజ స్వభావము రెండో వస్తువు లేని పరమ మౌనంలో శాంతి స్వరూపమై బ్రహ్మానంద స్థితిలో ప్రకాశిస్తూ ఉండడమే మన నిజ స్వరూపము, అదే కైవల్యము అని చెప్పారమ్మా. ఇప్పుడు మనకి దుఃఖ నివృత్తి, మరి దుఃఖం ఎందుకు కలుగుతోంది? మన సహజము, మన సహజ స్వభావము బ్రహ్మానందమై ఉండగా మరి మనకి దుఃఖం కలుగుతోంది కదా. దుఃఖం కలుగుతోంది కాబట్టే కదా ఏ సాధనో, ఏ సత్సంగమో, ఏ బోధనో చేస్తున్నాము. ఇట్టి దుఃఖము కలుగుతోంది కాబట్టి దీని నివృత్తి ఎలాగా అంటే ఈ అసహజమైన నేను వల్ల దుఃఖం కలుగుతోంది కాబట్టి ఆ అసహజమైన అన్న సంగతిని అంటే దుఃఖ నివృత్తిని గురించి చెప్తున్నారు. ఎన్నో మనోవికారాలతో దుఃఖించు జీవుడు ఆ మనోవ్యాకులతలు పోయి శాంతిని పొందాలి అంటే తనకి మూలమైన ఆ పరమాత్మే తన నిజస్వరూపమని తెలుసుకోవాలి. ఇదే ఏకైక మార్గము. ఇప్పుడు ఏమిటో మన నిజస్వరూపము, ఇప్పుడు మనం ఏది నేను అనుకుంటున్నామో అది నేను కాదని, మన నిజస్వరూపంలో రెండో వస్తువు లేదని, పరమ మౌనము పరమ శాంతము తానేనని గురువు వల్ల తెలుసుకుని, అది తెలియనప్పుడేమో ఈ నేను అన్న భావన కలిగాక ఈ మేనుతో కూడినటువంటి వాడిని నేను అనుకున్నాడు. ఇప్పుడు గురు అనుగ్రహం వల్ల, పరమాత్మ అనుగ్రహం వల్ల మన నిజస్వరూపం మనకు తెలిసిన తర్వాత ఇప్పుడు నేను ఎన్నో మనోవికారాలతో దుఃఖిస్తున్న జీవుడను. ఆ మనోవ్యాకులతలు పోయి శాంతిగా ఉండాలి అంటే ఈ నేను అనబడే నాకు మూలమైన ఆ పరమాత్మే, ఆ పరమ ప్రకాశమే తన నిజస్వరూపం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ఇంతకంటే ఇంకా మోక్షమని గాని పరమానందమని గాని దుఃఖ రహిత స్థితిని పొందడానికి మరొక మార్గం ఏదీ లేదు. ఇదే ఏకైక మార్గము. ఎందరెందరూ ఎన్ని విధాలుగా, ఎన్నెన్ని విధాల ద్వారా, ఎన్నెన్ని శాస్త్రాల వల్ల, ఎన్నెన్ని మతాల వల్ల, ఎన్నెన్ని దేవతల్ని ఎలా ఉపాసించినా ఆ ఉపాసన ఫలితం మళ్ళీ ఈ మిథ్యా నేను మరొక దేహాలతో మరొక అనుభవాలను పొందుతూ ఉండడమే తప్ప విడుదల కలగదు. అట్టి దుఃఖమే లేని పరమానంద శాంతి అయిన మన స్వస్వరూపంలో ప్రతిష్ఠితం అవ్వాలంటే ఆ పరమాత్మ స్వరూపమే నా నిజస్వరూపమని తెలుసుకుంటూ అందుస్థితుడై ఉండడమే ఏకైక మార్గము. దేనిని విస్మరిస్తే ఈ విశ్వమాయ మహాశక్తివంతమై మోహంలో పడేస్తోందో దానిని తెలుసుకుంటేనే తప్ప దుఃఖరాహిత్యం అవ్వదు. అసలు నాకు ఈ మోహం ఎందుకు కలిగింది, నాకెందుకు ఈ దుఃఖం కలుగుతోంది? క్షణక్షణానికి మనసులో అనేక రకరకాల భావాలకి అనుగుణమైనటువంటి వ్యవహారాలకి అనుగుణమైనటువంటి అనుభవాలు కలుగుతూ నిరంతరము ఏదో ఒక ఆందోళన, ఒక భయము, ఒక దుఃఖము, ఒక అశాంతి స్థితిని నేను పొందుతున్నాను. ఎందుకు అంటే నా నిజస్వరూపం ఏదో నాకు తెలియక నేను ఈ తలంపు రూపమైన ఈ దేహం భ్రాంతి వల్ల నాకు దుఃఖం కలుగుతోంది అని
ఆ సద్గురు చెప్తున్నారు. అంచేత నేను ఏం చేశాను, నా నిజస్వరూపాన్ని మరిచాను నిజస్వరూపాన్ని. ఇప్పుడు మనం శాస్త్రము గురువు చెప్పడం నా నిజస్వరూపం ఇట్టిది అని తెలిసిన దానిలో ఎలాగ నిలవాలి అన్నది కూడా తెలుసుకున్నాము. అప్పుడు అలా నిలిస్తే మరిచిన కారణంగా ఈ విశ్వమాయ మోహంలో పడేస్తుంది మనల్ని. ఎప్పుడు నిన్ను నువ్వు మరుచుటే మాయమ్మ. ఆ మాయ వల్ల ఇదిగో మరి మహాశక్తివంతమైంది ఆ మాయ. ఆ మరుపు మహాశక్తివంతమైంది. అది మోహంలో పడేస్తుంది. నేను కాని దేహం నేననిపించి, నాది కానిదంతా నాదనిపించి, కొన్ని మంచి అనిపించి, కొన్ని చెడ్డ అనిపించి, కొన్ని ఉప్పు అనిపించి, కొన్ని తప్పు అనిపించి, నాకు ఇష్టమైన వాటిని ఉంచుకోవాలని, నాకు ఇష్టం లేని వాటిని దూరం చెయ్యాలనేటువంటి మోహంలో కలిగిస్తుంది. అట్టి దుఃఖాన్ని, అట్టి విశ్వమాయని ఎలాగ తొలగించుకోవాలి అంటే నీ నిజస్వరూపాన్ని తెలుసుకుంటే తప్ప దుఃఖరాహిత్యం కలుగదు. తన దారాపుత్రాదుల మరణంతో విలపించి మానవుడు తన నిజస్థితి ఏదని మొదటి తనను తాను పరిశీలించుకోవాలి. తన భార్యో, తన భర్తో, తన బిడ్డలో, అలాగే తన ఆప్తులైన బంధువులో మరణించినప్పుడు వారి కోసం విలపిస్తూ ఆ మానవుడు మరి రేపు నేనేమిటి, నేను కూడా ఇంతే కదా, మరి నేనేమవుతాను, నా స్థితి ఏమిటి అని మొదట తను తాను పరిశీలించుకోవాలి. అసలు నేను ఇంతే కదా, వాళ్ళు అలాగే పుట్టారు, అలాగే పెరిగారు, వాళ్ళ కర్మానుసారం కష్టసుఖాది అనుభవాలు పొందుతూ పెరిగారు, వాళ్ళు మరణించారు, మరి రేపు నేను కూడా అంతే కదా. అసలు నేనెవరు, ఈ పుట్టి పెరిగి నానా రకాల మార్పులు చెంది ఈ నశించే నేనెవరు, అసలు నా నిజ స్వరూపం ఏమిటి అని తన్ను తాను ముందు పరిశీలించుకోవాలి. మీరు సాధనలు ఎన్ని చేసినా అవి ఏవి నీకు మోక్షాన్ని, దుఃఖ నివృత్తిని కలిగించవు. అసలు ఈ దుఃఖాలు పడుతున్న నేనెవరు, అసలు ఎందుకు పుట్టాలి, ఎందుకు పెరగాలి, ఎందుకు చావాలి, పుట్టక ముందు నేనెవరిని, ఈ దేహం పుట్టి ఇది చచ్చిపోయాక నేనేమవుతాను అని తన్ను తాను పరిశీలించుకొని అహంకార నాశనం కోసం పరమాత్మ యందు మొరపెట్టుకుని ప్రయత్నిస్తేనే దుఃఖము పూర్తిగా నశిస్తుంది. కాబట్టి అసలు నేను పుట్టానంటే అసలు ఎందుకు పుట్టాలి, ఒక కారణకర్త ఉన్నాడు, నాకు తెలియకుండానే ఒక మహాశక్తి ఆధీనులు ఇదంతా జరుగుతోంది. ఎందుకు ఆ మహాశక్తి ఇలా పుట్టించి నానా రకాల బాధలో మోహాలో కలిగించి మళ్ళీ దీన్ని నశింపచేస్తూ ఎందుకు ఇలా జరుగుతోంది, ఆ మహాశక్తిని శరణు వేడాలి. శరణు వేడి ఆ మహాశక్తి యొక్క దివ్య అనుగ్రహంతో ప్రయత్నిస్తే నేనెవరిని, హే మహాశక్తి, మహాపరమాత్మ, నేనెవరో నాకు తెలియజేయి స్వామి, అసలు నేనెవరినో నాకు తెలియడం లేదు, నేను అనుకుంటున్నానే గాని ఆ నేను, నా అభిప్రాయాలు, నా నిర్ణయాలు, నా ఆలోచనలు, నా శరీరము ప్రతి క్షణము మారిపోతూ ఒక క్షణం సుఖంగాను, ఒక క్షణం దుఃఖంగాను, ఇంకా ఈ దేహపతన కాలంలో మరీ దుఃఖంగాను, దేహం నశిస్తుంది అన్న బాధగాను, ఇలా రకరకాలుగా ఈ దుఃఖం పొందుతున్నాను స్వామి. కాబట్టి ఈ దుఃఖాన్ని నివృత్తి నాకు కలుగచేయి స్వామి. అదే కదా భగవాను అక్షరమణమాల్లో మొట్టమొదట అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. హే పరమాత్మ మీరే రక్ష, ఈ దుఃఖం నన్ను బాధిస్తోంది స్వామి. నా తల్లిదండ్రుల మరణం నాకు బాధగా ఉంది, నాకు అతి ప్రియమైన భర్త భార్య వాళ్ళ మరణం భరించలేకపోతున్నాను, కన్న బిడ్డలు ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలు మరణిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, రేపు నేను చస్తానేమోనన్న భయం వేధిస్తోంది, నాకున్న ఆస్తిపాస్తులు పోతాయేమో, నేను అన్నపానాదుల కోసం అడుక్కు తినవలసిన పరిస్థితి వస్తుందేమో, నాకు కష్టకాలం వచ్చిందంటే నన్ను చూసేవాళ్ళు, రక్షించేవాళ్ళు ఎవరు ఉండరేమో, నేనేమైపోతాను స్వామి. కాబట్టి నాకు ఈ దుఃఖ నివృత్తి కావాలి స్వామి. ఈ దుఃఖ నివృత్తికి నిజమైన మార్గాన్ని తెలియజేయి ప్రభో అని ఎవరైతే ఆర్తితో ప్రార్థిస్తారో అటువంటి వారి యొక్క ఆర్తి వల్ల తన నిజస్వరూపము దానికి ప్రకటిస్తే
గురువు రూపంలో పరమాత్ముడు వచ్చి మరి దుఃఖ నివృత్తిని కావిస్తాడు. అంటే నీ స్వరూపాన్ని నీకు తెలుసు. నువ్వు అనవసరంగా దుఃఖిస్తున్నావురా, ఏడవకూడదానికి ఏడుస్తున్నావు, భయపడని దానికి భయపడవలసిన అవసరం లేని దానికి భయపడుతున్నావు. నీవు దుఃఖ సహితుడవు కావు, దుఃఖరహితుడవు. నీవు శాశ్వతుడువు, నువ్వు మరణించేవాడివి కావు అని నీ స్వరూపాన్ని నీకు అనుభవపూర్వకంగా తెలియచేసి నిన్ను దుఃఖం నుంచి నివృత్తి కలిగిస్తాడు. దాని వల్ల నీకు దుఃఖ నివృత్తి కలుగుతుంది తప్ప ఇక ఏ సాధనల వల్ల దుఃఖ నివృత్తి కలుగదు. ఆ శరీరమే అతడు అని ఒకరిని నీవు ప్రేమాభిమానాలతో చూస్తున్నావు. ఒక శరీరాన్ని చూసి ఆ శరీరమే అతడు అనుకుని అతడి మీద అతడు నావాడు అనుకుని వాడి మీద నువ్వు ప్రేమాభిమానాలు చూపిస్తున్నావు. తదనంతరం ఆ శరీరం మరణించిందనుకో, ఇక నీకు పట్టరాని దుఃఖం కలుగుతుంది కదూ. దుఃఖం కలగకుండా ఉండాలంటే ఆ మిథ్యాప్రాణం యొక్క నిజస్వరూపం ఆత్మయే కాబట్టి దాని మీద నీ నిజమైన ప్రేమను చూపించు. అప్పుడు ఆ వియోగం నిన్ను బాధించదు. దేన్ని ప్రేమించాలి? నువ్వు దేహాన్ని ప్రేమిస్తున్నావు. ఆ దేహం నాది అనుకుంటున్నావు. ఆ దేహం దహింపబడేది గనక అది మరణిస్తే నీకు పట్టరాని దుఃఖం కలుగుతోంది. అట్టి దుఃఖం నీకు కలగకపోతే అసలు ఆ దేహమందున్న దేహి యొక్క నిజస్వరూపాన్ని నువ్వు గుర్తిస్తే, ఆ దేహము పంచభూతాత్మకము నశించేది, దహింపబడ్డానికి వచ్చింది, అది దహింపబడింది. దానిలో ఉన్నటువంటి ఆ సద్వస్తువ చావు లేనిది, అదే ఆత్మ. ఓహో, దేహం మరణించిందే గాని దాని యందున్న దేహి ఆ ఆత్మ మరణించలేదు కదా, దానికి మరణం లేదు కదా అని నువ్వు తెలుసుకోగలుగుతావు. దానికే శంకరాచార్యులు వారు భజగోవిందంలో చెప్పారు, శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ. వీడు శత్రుడు, దేని చూసి? రూపాలను చూసే కదా. వీడు శత్రువు, వీడు మిత్రుడు, వీడు పుత్రుడు, వీడు బంధువు అంటూ ఆ దేహాలను పట్టుకుని, ఆ విగ్రహాలను పట్టుకుని నువ్వు దుఃఖిస్తున్నావు, అయితే మోహిస్తున్నావు. మా కురు, అటువంటి పని చెయ్యకు. మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వత్ర త్వం సమచిత్తత్వం సర్వత్రో తేజ భేదాభావం. అన్నిటిల్లోనూ, అన్ని ఆకారాల్లోనూ, అన్ని విగ్రహాల్లోనూ ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపం ఏకమయ్యే ఉంది. కాబట్టి ఆ ఏకమైన ఆత్మస్వరూపాన్ని చూస్తే ఈ నశించే దేహాలు నీటిలోని బుడగల్లాగా కలిగి తొలిగేవే తప్ప దానిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి మరణం లేదు. నీటికి మరణం ఉందా? బుడగే కదా కలుగుతుంది, కాసేపు ఉంటుంది, తొలుగుతుంది. అంచేత ఈ దేహాలన్నీ నీటిలో కలిగే బుడగల వంటివే తప్ప బుడగలు నాశనమైన నీటికి ఎట్లా నాశనం లేదో అలాగే అన్ని దేహాలలో ఉన్నటువంటి ఆ దేహి ఆధారమైన ఆ ఆత్మ వస్తువుని చూడు. అప్పుడు నీకు దుఃఖం పూర్తిగా నశిస్తుంది. ఈ శరీరం చూసి వాడే నా వాడు, అతడే నా భర్త, ఆమె నా భార్య, అతడే నా బిడ్డ అని ఆ రూపాన్ని చూసి నువ్వు మోహిస్తున్నావు. దుఃఖం కలగకుండా ఉండాలంటే ఆ మిథ్యాప్రాణం కాసేపు ఉండి మరుక్షణంలో పోయే ఆ మిథ్యాప్రాణం యొక్క నిజస్వరూపము శాశ్వతమైన పరమాత్మే కాబట్టి దాని మీద నీ నిజమైన ప్రేమని ఆ పరమాత్మ, ఆ ఆత్మస్వరూపం మీద చూపించు. అప్పుడు నీకు ఆ వియోగం ఎప్పటికీ బాధించదు. ఎందుకంటే ఎప్పుడూ ఉండే వస్తువు కదా, దానికి వియోగం ఉందా? ఆ వస్తువే, నువ్వు కూడా అదేగా. నిన్ను విడిచి అది లేదు, దాన్ని విడిచి నువ్వు లేవు. కాబట్టి నీవెట్లా నీ నిజస్వరూప శాశ్వతత్వాన్ని తెలుసుకుంటావో అన్ని నామ రూపాలలోనూ ఆ శాశ్వత పరబ్రహ్మమే ఉన్నదని నీ యొక్క నిజస్వరూపాన్ని నువ్వు గుర్తించినప్పుడు సమస్త ఆకారాలలోనూ ఆ ఆత్మస్వరూపమే ఉందని, దానికి నాశనము లేదని తెలుసుకుని నీ నిజమైన ప్రేమను ఆత్మస్వరూపం మీద వినియోగించు. అప్పుడు నీకు దుఃఖ నివృత్తి కలుగుతుంది. ఎందుకంటే ఆ ఆత్మ జనన మరణాలు లేనిది కదా.
జనన మరణాలు లేని ఆ పరమాత్మకి, ఆత్మ వస్తువుకి సుఖ దుఃఖాలు గాని రాగద్వేషాలు గాని లేవు కదా. లేనప్పుడు అది శాంతి స్వరూపం కదా. కాబట్టి ఆత్మ ప్రేమలో నీకు దుఃఖము నశించిపోతుంది. దుఃఖం ఉండదిక. ఆత్మని ప్రేమిస్తే దుఃఖం ఉండదు, రూపాన్ని ప్రేమిస్తే దుఃఖం పోదు. కాబట్టి నీ ప్రేమని దేని మీద ప్రసరింప చేసుకోవాలో దాని మీద ప్రసరింప చేసుకో. లేనిదానికి నిలకడలేదు, ఉన్నదానికి పోకడలేదు. నాసతో విద్యతే భావో నా భావే విద్యతే సతః ఉభయోరపి దుష్టోంతఃత్వనయో తత్వదర్శిభి. లేనిది ఉండదు, ఉన్నది పోదు. ఏది లేనిది? దేహం ఇంతకు ముందు లేదు, పుట్టక ముందు. కాసేపు మధ్యలో కాసేపు ఉన్నట్టు కనపడుతోంది, తర్వాత అది పోతుంది. అది శాశ్వతంగా ఉండడం కుదరదు. ఉన్నది ఆ చిద్రూపమైన పరమాత్మ, అది ఎప్పుడూ లేకుండా లేదు, కాబట్టి అది పోవడానికి అవకాశం లేదు. అంటే చిదాకాశ స్వరూపమైన పరమాత్మవే నీవు. అంటే చిస్వరూప పరమాత్మ యందు తోచు ఈ నామరూపాలు కలిగి తొలిగేవే తప్ప అవి శాశ్వతాలు కావు. సద్వస్తువ ఆ పరమాత్మే. ఆ పరమాత్మే నేనని నిన్ను నువ్వు పరమాత్మగా తెలుసుకోగలిగినప్పుడు సమస్త నామరూపాల నిండా ఉన్న పరమాత్మను నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి శాశ్వత దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి కలుగుతుంది అంటూ దుఃఖ నివృత్తిని గురించి తెలియచేశారమ్మా. అప్పుడు నిత్యతృప్తుడు, కామనారహితుడును. కోరిక చిన్నదైనా తీరాలనుకునే ముందు, కోరిక చిన్నదే అయినా అది తీరాలి అనుకునే ముందు ఒక వస్తువును కొండంత దానిగా చేస్తుంది. చిన్న కోరికే, అది నాకు కావాలి అనిపించేసరికి ఆ వస్తువు చాలా విలువైందైనట్టు, ఆ గొప్ప వస్తువును పొందడమే నాకు తన లక్ష్యం అన్నట్టు, ఎలాగైనా అది నాకు కావాలి, ఎలాగైనా దాన్ని నేను పొందాలని దానికి విలువ చిన్నదే అయినా పెద్ద విలువనిచ్చేసి అది గొప్పది అన్నట్లుగా భావిస్తుంది. తీరా కోరిక తీరిన తర్వాత దానిని మహా అల్పమైన దానిగా చూపిస్తుంది. తీరా వస్తువు అంత గొప్పది, ఇంత గొప్పది అనుకుని ఆ వస్తువును నువ్వు సంపాదించుకున్నావు. ఆ సంపాదించుకునే వరకు దాని ఘనత, దాని గొప్ప, దాని ఇంత అంతా కానంత గొప్ప చేసి చూస్తావు. తర్వాత అది నీకు వచ్చిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు దాని గొప్పని గురించి చాటింపు కూడా వేసుకుంటావు. మా దగ్గర ఇంత గొప్ప వస్తుంది, అంత గొప్ప వస్తుంది, ఆహా ఇంత గొప్పది ఇంకొక దగ్గర లేదు అంటే చాటింపు వేసుకుంటావు. కానీ అది కొద్ది రోజులు పోయేసరికి అల్పమైనది, విలువలేనిది అయిపోతుంది. అలా చూస్తూనే ఉన్నాక ఎన్నో ఇలాంటి వస్తువులు సేకరించుకొని ఇంత గొప్ప గొప్ప అనుకుని మురిసిపోయి అవి మళ్ళీ పనికి రాకపోతే చెత్తముట్లో పడేసి మళ్ళీ ఇంకోది గొప్పదనుకుని మళ్ళీ అవి కొనుక్కుని, ఇవన్నీ ఏమిటి వ్యామోహాలు కాకపోతే మనం వాడుకోవడానికి, అవసరానికి కావలసిన వస్తువులు మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అంత గొప్పది ఇంత గొప్పదని ఒక వస్తువుకి పెద్ద విలువనిచ్చేసి దాన్ని సంపాదించుకోవడమే జయం అనుకుని, సంపాదించేసుకుంటే మేమింత గొప్ప వస్తువును సంపాదించుకున్నాం అనుకుని కొద్ది కాలంలోనే అది పనికిరాందని మూలన పడేసి మరొట్టుకుంటూ ఉంటాం. ఇది చిన్నదే విషయం అయినా సరే దానికి మనం ఎంత ఎంత విలువని మన కోరిక కలిగిస్తోందో, కోరిక తీరాక అది ఎంత విలువలేనిది అయిపోతుందో చెప్పడానికి ఇక్కడ స్వామి ఖచ్చితమైన ఉదాహరణ చెప్పారు. అందుచేత ఒక చిన్నదైనా సరే కోరిక తీరాలనుకునే ముందు ఒక వస్తువును కొండంత దానిగా, గొప్ప దానిగా చూపిస్తుంది. తీరా తీరిన తర్వాత దాన్ని అదా మాకెప్పుడో తెలుసు, ఇప్పుడు అక్కడ వాడుకోవట్లేదు, మూలన పడేసాం. మరి అప్పుడు ఎంత గొప్పదని కౌగిలించుకున్నావు? అల్పమైన దానిగా చూపిస్తుంది. మనిషిని అసంతృప్తికి కలిగి మరొకటి ఇంతకంటే గొప్పది కావాలనిపిస్తుంది. కనుక తృప్తి కలిగించలేని ఈ ఆశ పోడ్చలేని లోతైన గొయ్య అని తెలుసుకో. ఈ ఆశకి హద్దు పద్దు ఉండదు, తృప్తి కలగనే కలగదు. అటువంటి గోతిని అబ్బా 7 14 లోకాల్లోనూ ఎక్కడా చూడలేము. పోడ్చలేని ఆశ అనేటువంటి గొయ్య ఎక్కడుంది? నీ భావనలో ఉంది. కాబట్టి ఏ వస్తువైతే ఏమిటి, ఎంత గొప్పదన్నా అది నిజమైన గొప్పదైతే అది ఎల్లప్పుడూ గొప్పగా ఉండాలి. ఇప్పుడు అలా ఉండడం లేదో మనం చూస్తూనే ఉన్నాం. ఏది ఎప్పటికీ మనకి అనుకూలంగా ప్రాప్తానికి వచ్చిందో దానితో నువ్వు సంతృప్తి పడితే అంత గొప్ప శాంతి
మరొకటి లేదు అని ఇక్కడ చెప్తున్నారు. తృప్తి అన్న దాని గురించి చెప్పడంలో ఈ విషయం చెప్పబడింది. తృప్తిని కాంక్షించే సత్వగుణ సంపన్నులారా, మనమందరం మీరందరూ సత్వగుణ సంపన్నులైతే తృప్తిని మాత్రమే కోరుతూ ఉంటే జీవితంలో వచ్చే అసంతృప్తి అనే లేమితనాన్ని వస్తుజాల సంపాదనతో తీర్చే ప్రయత్నం చెయ్యకండి. ఆ వస్తువులు ఈ వస్తువులు సంపాదించుకుని ఇలా పెట్టుకుని అల్లా పెట్టుకుని ఇంత బాగుంది అల్లంత బాగుంది అనుకుంటూ ఆ వస్తు సంపాదనతో మీ అసంతృప్తిని తీర్చుకుందాము అని ప్రయత్నం చెయ్యకండి. చెయ్యకుండా చిత్తశాంతి రూపమైన మనోనాశనాన్ని పొందడమే ఉత్తమం. చిత్తశాంతి ఏమిటి? ఇది గొప్పది అది గొప్పది అంత గొప్పది ఇది గొప్పది, అది అసలు ఉండడం కంటే ఘనత ఇంకొకటి లేదు అంటూ దానికి లేని విలువలనిచ్చుకుని దాన్ని పొందడానికి తాపత్రయపడుతూ చిత్తము ఆ విషయ ఆలోచనతో అశాంతిని పొందుతూ ఉండగా అటువంటి చిత్తశాంతి తొలగించేటువంటి చిత్త శాంతిని చిత్తానికి అశాంతిని కలిగించే వస్తుజాల సంపాదన కోసం ప్రయత్నించొద్దు. ఇది ఎవరికి మనస్సులో ఇంతకు ముందు ఆ వస్తువుని గురించినటువంటి భావనే లేదు, తెలియనే తెలియదు. అప్పుడేం సుఖంగా లేనా? ఇప్పుడు అది మనసులోకి వచ్చిందంటే నాకు ఇంతకు ముందున్న సుఖం అంతా పోయింది, అది వస్తేనే సుఖం అన్నటువంటి అశాంతి కలుగుతోంది. కాబట్టి చిత్తశాంతి రూపమైన మనస్సు మనోనాశనాన్ని పొందండి. చిత్తంలో కదది వచ్చింది, అది రాకముందు నువ్వు లేవా? సుఖంగా లేవా? అమ్మ బాబాయ్ ఇది లేకపోతే ఉండలేవు, అది లేకపోతే ఉండలేవు, అమ్మో మేము ఇలా ఉండలేమమ్మా అలా బతకలేమమ్మా అనుకుంటూ అది ఒక ఘనత అనుకుంటూ అజ్ఞానంలో పడి కొట్టుకోవద్దు. చిత్తానికి శాంతి కలగాలి. చిత్తాలకి శాంతి కలగాలంటే నువ్వు కావాలనుకున్న వస్తువు సంపాదిస్తే శాంతి కలుగుతుందన్న అజ్ఞానాన్ని ఓ ఈ సాధకుడా విడిచిపెట్టు. చిత్తంలో ఇది కావాలి అది కావాలి అన్నటువంటి మోహాన్ని చిత్తంలో వదిలేయి, అంతే. చింతలన్నీ వాటికవే శాంతించిపోతాయి. వదిలేయడం అంటే ఏమిటి? ఈ దేహ ప్రారంభంలో ఏదైతే ఉంటుందో అది రానే వస్తుంది, ప్రారంభం లేనిది రాదు. కాబట్టి నేను దేని కోసము ఇక తాపత్రయపడను. దేనిని సేకరించుకోవాలని పొందితే అంత సుఖం వస్తుందని అందరూ ఆహా ఓహో అంటారని ఇంత ఘనత అంత ఘనతగా ఉంటుందనేటువంటి భ్రమ ఇక నాకు వద్దు. ఏదైనా రాని ఏదైనా పోని, రావాల్సింది అది వస్తే మాత్రం ఏదైనా వస్తే ఉందా ఏమిటి? అది ఏమైనా విలువగా ఉందా? అది విలువ లేకుండా పోయింది కాబట్టే ఇంకో దానికోసం తాపత్రయపడుతున్నాం. కాబట్టి ఈ జగత్తులో నుంచి వచ్చే అంత గొప్ప గొప్ప వస్తువులైనా వ్యక్తులైనా సరే వారు విలువ లేని వారే, విలువ లేనివే అయిపోతాయి. ఎందుకంటే వాటి నిజంగా విలువ లేదు గనక. దాని నిజమైన విలువ నీ చిత్తంలో నువ్వు ఇస్తున్నటువంటి నీ భావన బలమే తప్ప నిజంగా బాహ్య వస్తువులకి దేనికి, బాహ్య రూపాలకి దేనికి విలువ లేదు. కాబట్టి నీ భావనే ఒక వస్తువుకి గాని ఒక వ్యక్తికి గాని విలువ. కాబట్టి అంత విలువైన భావనని నశించిపోయే వాటికిచ్చి మోహంలో ఎందుకు పడతావు? నశించని స్వరూపానికి ఇవ్వవలసిన విలువనిచ్చి దానిలో నిలిచి ఉండు. అప్పుడే నీకు మరి నిత్య తృప్తత్వం కలుగుతుంది. మనకి తృప్తి ఎలా కలుగుతుందో, ఎందుకు అసతృప్తి కలుగుతుందో బాగా అర్థమైంది కదమ్మా. చిత్తంలో ఏ వస్తువు గాని ఏ వ్యక్తి గాని ఈ లోకంలో నిత్యతృప్తిని ఇచ్చేది ఉండదు, విలువైంది కాదు. దానికి నీవు నీ మనసులో ఉన్న భావమే ఆ వస్తువుకి గాని ఆ వ్యక్తికి గాని విలువని కలిగిస్తోంది. నీ భావన ఆ వస్తువుకో ఆ విలువకో ఆ వ్యక్తికో విలువని ఇవ్వకపోతే అవి విలువ లేనివే. కాబట్టి ఈ జగత్తులో సమస్త దృశ్యాలకి, నామ రూపాలకి, వస్తు సముదాయానికి విలువ నీ భావనే. నువ్వు దేనికి విలువనిస్తున్నావో అవన్నీ కూడా విలువ లేనివి, నిలిచి ఉండనివి, నశించేవి. నీవు విలువలేని వాట్లకు విలువనిచ్చి అసంతృప్తి పాలవుతున్నావు. నీ మనసులోని భావానికి నిజమైన విలువ నీ భావాందే కాబట్టి అట్టి విలువని నీ నిజస్వరూపమందు నిలుపుకో. అప్పుడే నీకు అశాంతి లేని నిత్య తృప్తి కలుగుతుంది
అని మరీ మరీ ఇక్కడ హెచ్చరిస్తున్నారమ్మా. భక్తి ప్రపత్తులతో భగవత్పాదాలను ఆశ్రయించి మనస్సు భక్తి ప్రపత్తులతో భగవత్పాదాలను ఆశ్రయించిన మనస్సు దాంపత్య జీవన మోహపూరితములైన పాత రోజుల పిచ్చి ఆటలు ఆడడానికి ఇష్టపడుతుందా చెప్పండి? ఎప్పుడైతే మన మనసు భక్తి ప్రపత్తులతో హృదయంలో ఆ అఖండ తేజమై శాంతి స్వరూపమై విరాజిల్లుతున్న భగవంతుణ్ణి ఆశ్రయించితే అటువంటి మనసు గతంలో దాంపత్య జీవితాలు, మోహపూరితమైనటువంటి ఆ ఆవేశాలు, ఆ కావేశాలు, ఆ పాత రోజుల పిచ్చి ఆటలు ఇక మళ్ళీ ఆడడానికి ఇష్టపడుతుందా? నిజమైన భక్తి నీ హృదయాధినాథుడైన పరమాత్మ మీద గనుక నీకుంటే మళ్ళీ గతంలో అజ్ఞానం వల్ల చేసిన ఆ మోహ వ్యామోహాల వలలోకి వెళ్ళనే వెళ్ళదు. అది అసలు దానిని తలుచుకోవడం గాని, దేనికైనా ఈ జగత్తులో వచ్చేదానికి విలువనివ్వడం గాని అన్న అంశం మీద దానికి ఇష్టమే కలుగదు. ఏదో వచ్చిందిలే వెళ్ళిందిలే, ఏదో తెలియని అమాయకపు అజ్ఞానపు భావాలతో అలా అలా గడిచింది. ఇప్పుడు సద్గురువు లభించారు. హృదయాధినాథుడైన పరమాత్మ సన్నిధానంలో శాంతిని పొందుతున్నాను. అట్టి శాంతి సుఖాన్ని అనుభవించిన వారికి గతంలో మరి దాంపత్య సుఖాలు, జీవితంలో వ్యామోహాలు, ఆ పిచ్చి పాత రోజుల్లో మనం నేను, నాది, వాళ్ళు, వీళ్ళు అంటూ ఇష్టాలు, అయిష్టాలు, దోషాలు, ద్రోహులు అనుకుంటూ ఆడిన పిచ్చి పిచ్చి ఆటలు, ఆ వ్యవహారాల మీదకి మళ్ళీ వెళుతుందా? వెళ్ళనే వెళ్ళదు. చిత్తవృత్తులు పూర్తిగా నాశనమైన స్థితి అతి శ్రేష్టమైనదని, మహానందమైనదని జ్ఞానులు చెప్తున్నారు. కాబట్టి నీ చిత్తంలో తలంపులన్నీ నాశనం అయిపోతే ఏది విలువలేందని తెలిసాక దేని గురించి మన మనసులో చింతలు కలుగుతాయమ్మా? ఏ చింత కలిగినా ఒక వస్తువు గురించో, ఒక రూపాన్ని గురించో ఉంటుంది. అవునా? అవేవి విలువలేనివే అని కనుక తెలిసిపోతే ఇక దేని గురించి చింతలు చేస్తుంది మనసు? ఏది నీ మనసులోకి వస్తున్నా అది కాసేపు ఉండిపోయేదే, విలువలేనిదే అని తెలిసిపోయింది. ఇంకా ఆ చిత్తవృత్తులు ఏవి కలుగుతున్నా అవి విలువలేనివని గ్రహించిన తర్వాత అక్కడ చిత్తవృత్తుల యొక్క ప్రభావం ఏమాత్రం ఉండకుండా పోతుంది. అట్టి స్థితి మహాశ్రేష్టమని, మహానందమని జ్ఞానులు అంటున్నారు. ఏ దృశ్యంగా అనిపించినా, ఏ నామంగా అనిపించినా అది నీ చేత తెలియబడింది అంటే అది తొలగిపోయేది అని అర్థం. నీకు దృశ్యమైంది అంటే అది అదృశ్యమవుతుందని అర్థం. కాబట్టి ఇది అని తెలియబడేదంతా నశించేదే. ఏ తలంపు వచ్చినా ఆ తలంపు విలువలేనిదే, తలంపుకి సంబంధించిన విషయము భ్రమాత్మకమే అని తెలుసుకున్నప్పుడు ఇంక తలంపులు ఏమొస్తాయి? ఆ తలంపులు లేని చిత్తం అతి శ్రేష్టమైంది, అది ఆనందం అంటున్నారు జ్ఞానులు. మనసులో ఇష్టాయిష్టాలు రెండూ నశించిపోతే ఏదైనా ఒకటి అనిపించలేదు, అబ్బా ఎంత ఇష్టమో నాకు ఆయన, అమ్మో ఎంత మంచి ఆయనో అనుకుంటూ ఒక నామాన్నో, ఒక రూపాన్నో చూసి, ఒక వస్తువునో తలుచుకుని ఎంత ఇష్టమో అనేటువంటి ఇష్టము గాని, ఒక రూపాన్ని చూసి వాడు వెధవా, ఇలాంటి వాడు, అలాంటి వాడు అంటూ, అలాగే ఒక వస్తువును చూసి అసహ్యం నాకు అనేటువంటివి, ఇవి రెండు మనసులో తొలగిపోతే కామనారహిత స్థితి కలుగుతుంది. అట్టి ఉదాసీన భావమే అవలంబించవలసిన మార్గము. దేని పట్ల చీ గాని అచ్చ గాని లేకుండా ఏది కలిగినా, ఏది తొలగినా అది దాని లక్షణం అంతే. మనసులో ఎన్ని భావాలు కలిగినా ఆ భావాల ప్రభావాలకి లోను కాక అవి కలిగే, అవి పోతాయి. అలాగే వెలుపల ఎన్ని సంఘటనలు జరుగుతుంటున్నా, ఏ వ్యక్తులు ఎటువంటి ప్రవర్తనలు చేస్తున్నా అవి అన్నీ అనిత్యాలే అన్నటువంటి జ్ఞానం కలిగినప్పుడు నీ భావాలలో విపరీత దృష్టి ఉండకపోవడం చేత ఇష్టాయిష్టాలు నయించిపోతాయి. ఇష్టాయిష్టాలు నశించిపోతే కామనారహితమైన ఉదాసీన భావమే కదా. ఆ ఉదాసీన భావనను అవలంబించి ఉండు, అదే నిజమైన ధర్మ మార్గం. ధర్మ అర్థ కామ మోక్షాల్లోని ధర్మం కాదిది. ప్రతి విషయంలోనూ, ప్రతి దృశ్యంలోనూ
ప్రతి వస్తువులోనూ, ప్రతి సంఘటనలోనూ మనసులో ఎన్ని భావాలు కలుగుతున్నా, వెలుపల ఎన్ని సంఘటనలు కలుగుతున్నా వాటన్నిటి పట్ల ఉదాసీనంగా ఉండగలగడమే నిజమైన ధర్మ మార్గము. ఆశలు తీరాలి అనే వారికి మాత్రమే నేను ఈ కోరిక పెట్టుకున్నాను, నేను ఈ ఆశ పెట్టుకున్నాను, నాకు తీరాల్సిందే అనుకున్న వారికి మాత్రమే అవరోధాలు కలిగినప్పుడు ఆగ్రహాలు పొంగి వస్తూ ఉంటాయి. మనం అనుకున్నది అవ్వకపోతుంటే ఇక దానికి వీళ్ళు కారణం, వాళ్ళు కారణం అని వాళ్ళ మీద కక్షలు పెట్టుకుని ఆగ్రహాలు పొందిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఆ కోపానికి కారణమైన ఆశలు కూడా దాంట్లో ఇమిడి ఉంటాయి కదా. ఆ పరిస్థితులకు కారణం ఏమిటి, ఆ కోపానికి కారణం ఏమిటి? మనం పెట్టుకున్న ఆశలే. ఆ ఆశల వల్లనే దానికి అవరోధం కలిగేసరికి ఆగ్రహాలు, కోపాలు కలుగుతున్నాయి. దానికి కారణం ఆశలే కదా. అలాగే కోరికల్లో నుంచి పుట్టే క్రోధం మొదలగు 6 దుర్గుణాలు దగ్ధమయ్యే క్రమంలో చివరిగా నశించేది కామమేనని తెలుసుకో. కోరిక వల్లనే పుడుతుంది కదా. కామం, క్రోధం, లోభం, మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం. కామం, క్రోధం, లోభం, మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం. ఆత్మజ్ఞాన విహీనా మూఢ తే పశ్యంతే నరక నిగూఢ. ఎంత అద్భుతంగా చెప్పారు. ఈ కామం మొట్టమొదటిది, ఒక్కదాని మీద ఇష్టం కలిగింది అంతే. అది సాగుతోందా సరే, నీ సయ్యాటలకి ఇంకంత ఉండదు. కొంచెం అడ్డొచ్చిందా క్రోధంగా మారిపోతుంది. ఆ కారణానికి ఆ కోరికే కనుక ఆ కోరికల్లోంచి పుట్టిన క్రోధం ఇక 6 దుర్గుణాలు దాని వెనకాలే వచ్చేస్తాయి. కాబట్టి ఆ కోరిక నుంచి వచ్చినటువంటి దుర్గుణాలు దగ్ధమయ్యే క్రమంలో చివరిగా నశించేది కామమే. కామం నశిస్తే మిగతా అవన్నీ ఆటోమేటిక్ గా నశించిపోతాయి. ఎందుకది ఉంటే ఇంతకు ముందు అది లేకపోతే నాకేమైనా నష్టమా, ఇప్పుడు అది వస్తే ఏమైనా లాభమా? అహంకారాన్ని ఇంకా ఎత్తుకు మోసుకు తిరగడానికే పనికొస్తుంది తప్ప అహంకారాన్ని వదులుకోవడానికి పనికొస్తుందా? ఆకార మోహం కదా ఇదంతా కలుగుతోంది. కాబట్టి వీటి పట్ల ఎప్పుడైతే మోహం లేకుండా, కామం లేకుండా ఉంటావో అదే నీకు నిజమైన జ్ఞానం కలిగిందనడానికి. ఒకవేళ అటువంటి కలుగుతుంటే దాని విలువలేనితనాన్ని గురుబోధ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ వస్తే రాని, పోతే పోని, ఇంతకు ముందు లేకపోతే నష్టం లేదు, ఇప్పుడు వస్తే కొత్తగా వచ్చిన కిరీటం లేదు. ఒకవేళ అవన్నీ ఉన్నా దేనికి తగిలించుకోవాలనుకుంటున్నానో ఆ శరీరమే ఉండదు. ఇక ఎందుకీ కామాలు, ఎందుకీ క్రోధాలు, ఎందుకీ లోభాలు అని గనక సత్యజ్ఞానం, ధర్మం అర్థమైతే అప్పుడు ఈ విభ్రాంతికి, ఈ నాశనానికి కారణం ఆ కామమే అని తెలుసుకో. వాక్కుకి అతీతమైన మౌనమే బ్రాహ్మీ స్థితి. అందుచేత వాక్కుతో గాని మనసుతో గాని నీవు కామక్రోధాలకి అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మ స్థితిని నువ్వు గుర్తించలేవు. కాబట్టి వాక్కుని మనసుని వదిలిపడే. అప్పుడు మిగిలి ఉన్నదేదో అదే నీ నిజ స్వరూపం. నేనేం ఆలోచించాలి? ఆలోచించవలసి వస్తే కదా నాకు మనసు కావాలి. ఇప్పుడు నేనేం మాట్లాడి ఏం వ్యవహారాలు చెయ్యాలి? చేయవలసి వస్తే కదా నాకు వాక్కు కావాలి. కానీ మనసుని వాక్కుని వదిలిపడే. అప్పుడు ఉన్నటువంటి మౌనమే బ్రాహ్మీ స్థితి. నువ్వు దేని చేత పరమాత్మని పొందాలనుకుంటున్నావో దాని చేత అది పొందబడదు. దాన్ని వదిలే. ఉన్నది ఆ పరబ్రహ్మమే. దాన్ని పొందాలనే కోరిక కూడా సదాచార మార్గంలో మినహాయింపు లేదు అంటారు. కాబట్టి మోక్షాన్ని పొందాలి అనే కోరిక కూడా ఉంచుకోక్కర్లేదు. దానికే మినహాయింపు లేవు. మోక్షం కోరుకోవాలనే కోరిక కూడా ఉండకూడదా అండి? ఆహా, కోరాలంటే మనసు ఉండాలి.
మనస్సుందా మోక్షాన్ని కోరినట్టుగా నటించి నెమ్మదిగా మళ్ళీ దాని పాత అలవాట్లోకి ఇచ్చేస్తుంది. కాబట్టి అసలు ఆ మనసుని వదిలిపడే. అట్లాంటప్పుడు మరి అపవిత్రమైన ఈ శరీరం మీద, దానికి సంబంధించిన ఇతర వస్తువుల మీద ఆశలు ఉన్న వారిని ఎలాగా ఆచారవంతులని చెప్పగలం? ఎంతో ఆచారాలతో ఉంటారట, ఎంతో గొప్ప ధర్మపూర్వకమైన వ్యవహారాలు చేస్తూ ఉంటారట, నియమ నిష్టలతో ఉంటారట. మరి అపవిత్రమైన ఈ శరీరం మీదను, దానికి సంబంధించి ఇతర వస్తువుల మీద అసలు నువ్వు ఏ శరీరాన్ని ఆచారవంతంగా ఉంచాలనుకుంటున్నావో అదే అనాచారము, అపవిత్రమును. దాని మీదను, దానికి సంబంధించిన ఇతర వస్తువులు. ఆశలు బాగా ఉన్నవారిని వాళ్ళు ఎంత ఎంత ఆచారాలు చేస్తే మాత్రం వాడిని ఆచారవంతులు అని అనగలమా? అనలేం కదా. ఇప్పుడు ఆచారవంతులు అంటే ఏమిటి? దేహాన్ని పట్టుకుని దాని మీద మోహం కోసం చేసేటువంటి వ్యవహారాలన్నీ ఆచారాలు, పరిశుద్ధాలు అని అనడానికి వీలు లేదు. అంటే సత్స్థితిలో సంస్థితమై ఉండడమే నిజమైన సదాచారము. నీ శాశ్వతమైన సత్స్థితిలో, నేను నాది అన్న భావన లేని స్థితిలో స్థిరంగా ఉండడమే సదాచారము. దాన్ని వదిలేసి ఆ వదిలేయడం వల్ల కలిగినటువంటి దేహము నేననేటువంటి అపరిశుద్ధమైన, దుర్గంధమైన ఈ దేహాన్ని నేననుకుని దీనిని శుద్ధి చేస్తూ నేను ఆచారంగా ఉన్నాను అని అనుకోవడం కంటే మోహము, అజ్ఞానం ఏదైనా ఉందా? అది సదాచారంగా లోకంలో చలామణి అవ్వాలేమో గాని నిజానికి సదాచారం అంటే సత్స్థితిలో సుస్థిరంగా ఉండడమే. ఏకైకమైన ఆత్మస్థితి ఆశించి పొందబడే స్థితి అని భావించకండి. నేను కోరుకుని, నేను ప్రయత్నం చేసి పొందానండి అనడానికి లోకంలోని వస్తువులు అంటే ఎంతో కష్టపడి తిని తినక సంపాదించామండి ఈ మూటలను నేను అని అనడానికి ఏమైనా లోకంలోని వస్తువా? అది ఏకమై ఉన్న స్థితి. దాన్ని ఆశించి నువ్వు ప్రయత్నం చేసి పొందేది కాదది. ఆ స్థితిలో ఇష్టానిష్టాలు అనేటువంటి వృత్తి వ్యాపారాలే ఉండవు. ఆ ఆత్మస్థితిలో ఇష్టము, అనిష్టము, అవును కాదు అనేటువంటి వృత్తి వ్యవహారాలు ఏమీ ఉండవు. అందువల్ల కోర్కెల లక్ష్యము మహిమాన్వితమైన సదాచార సాధ్యమైన ఆ బ్రాహ్మీ స్థితి అని చెప్పడం తప్పు అంటారు భగవాన్. అందువల్ల కోర్కెల యొక్క లక్ష్యం మహిమాన్వితమైన సదాచార సాధ్యమైన ఆ బ్రాహ్మీ స్థితి అని చెప్పడం తప్పు అని భగవాన్ కోరికలతో ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఆ ఆచార వ్యవహారాలు చాలా గొప్పవని చెప్పడం తప్పు. మరి ఏది గొప్పది? సదా ఏ కోరిక లేని, ఇష్టాలు లేని, ఏ తలంపు లేని ఆ సత్స్థితిలో స్థితమై ఉండడమే సదాచారము అని భగవాన్ బోధిస్తున్నారు. దైహిక ఐహిక విషయాల మీద మోజులు ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా సదాచారశీలుడు కాలేరు. మేమింత ఆచారంగా ఉన్నాం, మేమంత ఇంత నియమనిష్టాలు పాటిస్తున్నాం అనుకుంటూ దైహిక ఐహిక విషయాల మీద మోజు ఉన్నంత వరకు కూడా ఎవ్వడు సదాచారవంతుడు కాలేడు. నిరపేక్షయే గొప్ప సదాచారం అని భావించండి. అపేక్ష లేకపోవడమే సదాచారం. సదాచార సంపన్నుడంటే ఎవడు? సదా సత్స్థితిలో, సత్స్వరూపంలో స్థితుడై అన్య చింతన లేకుండా సదా శాంతిగా ఉండడమే సదాచారము. ఈ వస్తువు నాకు కావాలి, ఇలాంటి వస్తువు నా దగ్గర లేదు అనే ఆలోచనలు జ్ఞానికి ఉంటాయా? ఉన్నాయి అంటే నువ్వు జ్ఞానివి కాదు. నాకు లేదు ఈ వస్తువు, ఇలాంటి వస్తువు నా దగ్గర లేదు, నాకు ఇలాంటి వస్తువు కావాలి అని అనుకుంటున్నావంటే నువ్వు అజ్ఞానివే. వస్తువులు నీకెందుకు? ఏం చేస్తావు? వస్తువులంటే నగలనుకోకండి. ఏ వస్తువైనా గిన్నె ముంతా కూడాను, ఏ వస్తువైనా సరే నామ రూపమే కలిగింది ఏదైనా సరే ఇది నాకు లేదమ్మా, ఇలాంటిది కావాలి అని అనుకున్నావా
నీవు అజ్ఞానివే. అలాంటి ఆలోచనలు జ్ఞానికి ఉండవు. అటువంటి చింతలే లేని జ్ఞాని తన ప్రారంధవశాత్తు లభించే భోగాలను అనుభవిస్తాడే తప్ప అసలు ఇది కావాలి, ఇది వద్దు, నా దగ్గర ఇది ఉంది, ఎంత గొప్పదో, వాళ్ళ దగ్గర అది ఉంది, అది అంతకంటే గొప్పది అన్న ఆలోచన అతనికి ఉండవు. అంచేత ప్రారంధవశాత్తు ఏది లభిస్తే దానిని భోగాలైనా గాని ఇప్పటికి ఇది ఇంతే అని భావిస్తాడు తప్ప తన జ్ఞానస్థితి నుంచి జారిపోయి ఇష్టాలు అనే అవిద్యకి లోబడి దుఃఖపడడు. ఎంత ఇష్టమో కాబట్టి ఇది మనకు కావాలరా, అదంటే అసహ్యం, అది నాకు వద్దు, దాన్ని తీసేయండి అని అనడు. ఎంచేత అతనికి ఇష్టాలే లేవు. ఏదో వచ్చిందా, ఆహా, ఏదో పోయిందా, ఆహా, ఎంత అందరూ పనికి మాలిందైనా మన ప్రారంభంలోని మనం అనుభవించవలసి వస్తే వస్తుంది. రాని అందరూ పనికి మాలింది అన్నా అది మన ప్రారంభంలో మన దగ్గరికి వచ్చింది కాబట్టి రాని. అందరూ ఎంతో గొప్పది అని భావించేది అయినా అది కూడా మన ప్రారంభంలో ఉంటే మన దగ్గరికి వస్తుంది. రాని, అది వస్తే రాని, అది పోతే పోని అని ఉంటాడు కాబట్టి అతడు అవిద్యకి లోబడి దుఃఖపడడు. ఎవడు? జ్ఞాని. వస్తువుల మీద, వ్యక్తుల మీద వ్యామోహము లేని జ్ఞాని. ఇటువంటిది నాకు లేదు, అటువంటిది నాకు కావాలి అనేటువంటి భావనే అతడికి ఉండదు. ఏదో ప్రారంభవశాన్ని వస్తుంది, వెళుతుంది. ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి చెప్పండి. ఉంటే ఏమంటారండి, అబ్బా అంత గొప్పగా ఉన్నా, ఎంత గొప్పగా కాసేపు అంటారు, 4 రోజులు అంటారు, తర్వాత ఎవరు చూస్తారు, ఎవరు వింటారు. నువ్వే ప్రసాదం అనుకుని మురుస్తావు, ఆ తర్వాత అది నీకు పాత చింతకాయ పచ్చడైపోతే మరొకటి కావాలనుకుంటావు. తెలియడం లేదా, అనుభవాలు చెప్పడం లేదా, పాఠాలు, ఇంకా వ్యామోహాలు వదలవా? నిజమైన జ్ఞానైతేనో ఇది గొప్పది, అది గొప్పది, అది నాకు కావాలి, ఇది నాకు వద్దు అని అనుకోడు. ప్రారంభవశాన్ని ఏదొస్తే దానిని ఆహా వచ్చిందా సరే, ఓహో వెళ్ళిందా సరే అని ఉంటాడు. కోర్కెల బంధాన్ని పూర్తిగా ఖండించిన వారికి తప్ప ఇతరులకి అజ్ఞాన దృష్టి పొమ్మన్నా పోదు. కోర్కెలు అన్నవి పూర్తిగా తెగిపోతే తప్ప ఇతరులకి అజ్ఞాన దృష్టి పోదు. కోరికలు పూర్తిగా ఖండించుకున్న వాడికి తప్ప మిగతా ఇతరులందరికీ ఎప్పటికీ కూడా అజ్ఞాన దృష్టి పోదు. శ్రేష్టమైన పరమానందం మీద గల కోరికను కూడా వెనకాడకుండా ఖండించి పడే. రమణ సూటి మార్గం వింటే తెలుస్తుంది ఎంత గట్టిగా చెప్పాడో. శ్రేష్టమైన పరమానందం అంటే ఎంత గొప్పదో అనట. అది నాకు కావాలన్న కోరికను కూడా కొంచెం కూడా వెనకాడకు. పరమానందమా చూద్దాం అని వదిలేస్తే మిగిలేదు పరమానందమే. దాన్నేదో పొందాలి అనేటువంటి భావనే ఆ పరమానందానికి అడ్డొస్తుంది. పొందవలసిందేం లేదు, పోగొట్టుకునేదేం లేదు అని తెలుసుకొని ఉన్నప్పుడే పరమానందము. 376వ భావాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్పుకోండి. ఏమిటంటే 376వ భావం, వాక్కి అతీతమైన మౌనమే బ్రహ్మీ స్థితి. దాన్ని పొందాలనే కోరిక కూడా సదాచార మార్గంలో మినహాయింపు లేదు. వాక్కి మనసుకి అతీతమైన ఆ బ్రాహ్మీ స్థితిని పొందాలి అన్న కోరిక కూడా వదిలిపెట్టాల్సిందే. అంటే వదిలిపెట్టడం అంటే ఏంటి? కోరికను కోరేది మనసు, అవునా? మనస్సును వదిలిపెట్టడమే. ఏమిటారా, అర్థమవుతోందా? అవుతుందమ్మా. ఇహపరాల్లో పొందే అల్ప సుఖానుభవాల పైన ఆశలు పెంచుకుని దుఃఖిస్తున్నవో ఈ మనస, ఈ లోకంలోనూ పరలోకంలోనూ పొందే అల్ప సుఖాల కోసం, అల్ప విషయాల కోసం, అల్ప వస్తువుల కోసం ఆశలు పెంచుకుని దుఃఖిస్తున్నవోయి నేను అనే అహంకరించేవో మనస, నీవు ఎటువంటి తలంపులు లేకుండా నీ సహజ స్థితిలో ఉంటే ఇహపరాలను దాటిన బ్రహ్మానంద ముక్తి నిశ్చయంగా పొందుతావే తల్లి.
అని చెప్పాడు ఇక్కడ. ఎటువంటి తలంపు అస్సలు నీకు ఏమీ అక్కర్లేదు. ఏ తలంపులు లేకుండా ఉంటే చాలు. ఈ తలంపులే నీ నిజ సుఖానికి అడ్డొస్తున్నాయి. ఇహపరాలను దాటిన బ్రహ్మానందాన్ని పొందుతావు. ఊరుకో, అనుకోకు అని నిశ్చయంగా ముక్తిని పొంది తీరుతావు అని మరి ఇక్కడ నిత్యతృప్తుడు కామనారహితుడి యొక్క వ్యవహారము, తృప్తి లేనివాడు కామనా సహితుడైన వారి వ్యవహారము ఎలా ఉంటుందో చెప్పి ఇంకా ఇప్పుడు బంధ విముక్తి ఎలా కలుగుతుంది. దేహమే నేను అనే హృదగ్భావం నశించడమే నిజమైన శోకరహితమైన ఆత్మ స్వాతంత్ర్యము, అదే విముక్తి అని తెలుసుకోండి. దేహమే నేను అన్న భావన నశిస్తే చాలు. అదే నిజమైన శోకరహితమైన ఆత్మ స్వాతంత్ర్యము, నీ నిజ స్వతంత్ర స్థితి. అదే నీకు నువ్వుగాని ఏది లేకపోయినా ఉండగలిగిన శాంత స్వరూపుడవై ఉన్నావు. అది నీ స్వాతంత్రం, అది నీ లక్ష్యం, అది అసలు నువ్వదే. కానీ దేహమే నేను అన్న భావన నీకు శోకాన్ని కలిగిస్తున్నట్లుగా ఉంది. ఆ ఒక్క భావనను వదిలేస్తే చాలు. నీ నిజస్థితి ఆత్మ స్వాతంత్ర్యమే. స్వయంగా నీకు నువ్వే ఉండగలిగిన స్వాతంత్రుడివి నువ్వు. నువ్వు ఉండడానికి ఎవ్వరిని నువ్వు ఆశ్రయించక్కర్లేదు, దేనికి వెతుకులాడుకోక్కర్లేదు, దేనిని సంపాదించుకోక్కర్లేదు, ఎవరి వల్లనో లాభాలు పొందవలసిన అవసరం లేదు, ఎవరూ నిన్ను నష్టపరచలేదు. అంత గొప్ప స్వస్థితి నీది. అంత స్వస్థితి కలిగిన స్వాతంత్ర స్వరూపుడైన నువ్వు నేను దేహాన్ని అనుకున్నావంటే అబ్బో చెప్పలేనంత బంధంలో పడిపోయావు, బాధల్లో పడిపోయావు. దాని నుంచి బయటపడాలంటావు. దేన్ని పట్టుకోవడం వల్ల ఇవన్నీ కలుగుతున్నాయో దాన్ని వదలవు. దాన్ని వదలరా, దాన్ని వదలడమే ముక్తి. దాన్ని పట్టుకొని నాకు స్వతంత్రం కావాలంటావు. కాబట్టి అనేక శాఖలుగా విడిపోయిన మతాలన్నిటి యొక్క సారము కూడా ఇదే. ఆత్మని తెలుసుకొనిన కొనని దోషం వల్ల తాను స్వయం ప్రకాశ స్వరూపుడని, తాను దుఃఖరహితుడనని, తాను శాంతి స్వరూపుడనని తెలుసుకోలేని దోషం వల్ల, అంటే తాను కాని దుఃఖ స్వరూపము, మరి భ్రాంతి స్వరూపము, అశాంతి స్వరూపము అయిన దేహము నేను అనుకున్న భ్రాంతిలో ఉండి తన నిజస్వరూప శాంతిని తెలుసుకోలేని దోషం వల్ల కలిగిన ఈ జనన మరణాలు వేరే విధంగా పొమ్మంటే పోవు. ఏం చేసినా పోవమ్మా, కాదని తెలుసుకొని నిలిచి ఉంటే తప్ప. ఈ పంచకోశాల దేహమే నేను అని ఎంచిన అహంకారాన్ని నాశనం చెయ్యగా కలిగిన జ్ఞానం ఒక్కటే జనన మరణ బంధం నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ పంచకోశాలతో కూడిన మూట ఇది. ఈ పంచకోశాల మూటే నేను అని ఎంచి నా అహంకారం వల్ల ఈ దుఃఖం కలుగుతోంది. ఈ పంచకోశాగారమైన ఈ దేహము నేనా, ఇది నా చేత తెలియబడుతుంది కదా. మరి దీన్ని తెలుసుకునే నేనెవరు? తెలుసుకోగలిగిన వాడనై ఉన్నటువంటి తెలివిని కదా నేను. నా తెలివిలోకి ఇది తెలియబడుతోంది, నా చేత తెలియబడేది నేను ఎట్లా అవుతాను అని విచారించి చూసి ఇది నేను, ఈ దేహము నేను అన్న అహంకారాన్ని జ్ఞానము చేత నాశనం చేయగా అప్పుడు ఏం మిగిలింది? ఆ జ్ఞానం ఒక్కటే జనన మరణ బంధం నుంచి విముక్తిని కలిగిస్తుంది. కాదుగా, దేహం నేను కాదు, దీన్ని తెలుసుకునే తెలివి స్వరూపాన్ని. అట్టి నాకు ఏ ఆకారము లేదు కాబట్టి జన్మ మృత్యువులు లేవు, కాబట్టి నాకు బంధమే లేదు అన్న సత్యజ్ఞానం నీలో దృఢపడుతుంది. కాబట్టి శాస్త్రాలు ఎన్ని చదివినా, పూజలు ఎన్ని చేసినా, ఎన్ని కర్మ అనుష్ఠానాలు చేసినా, ఎందరెందరూ దేవతల్ని ఎల్లాగెల్లాగ ఉపాసించినా, ఇంకా ఎన్నెన్నో చేసినా జ్ఞానంతో తప్ప
మరో విధంగా ఎన్ని కోట్ల కల్పాలకైనా సరే ముక్తి సిద్ధించదు అని ఆది శంకర్ల వారు పైన తెలిపిన ఉపదేశాన్ని వివేక చూడామణిలో తెలియజేశారు. ఎన్నైనా చెయ్యి ఇటువంటి భక్తి సాధనలు, పూజలు, కర్మలు, అనుష్ఠానాలు, సేవలు ఎన్నైనా చేసుకో. ఎంతమంది దేవతల్ని ఎన్ని విధాలను ఉపాసన చేసుకో. జ్ఞానంతో తప్ప నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ప్రత్యక్షావగమం గమ్యం సుసుఖం కర్తుం అవ్యయం అని భగవంతుడు వాసుదేవుడు కూడా చెప్పాడు. ఎన్ని చేసినా జ్ఞానంతో తప్ప మరో విధంగా ఎన్ని కోట్ల కల్పాలు నువ్వు ఈ పూజలు, పునస్కారాలు, దేవతలు, ఉపాసనలు చేసిన ముక్తి మాత్రము సిద్ధించదు అని శ్రీ ఆది శంకర్లు పైన చెప్పినటువంటి ఉపదేశాన్ని వివేక చూడామణిలో చక్కగా రూఢిపరిచారు. నిత్యము విజృంభిస్తున్న ఈ చిత్తవృత్తి నిద్ర మేల్కొన్న నేను అన్నావా, ఇక అంతే. చిత్తవృత్తులు విజృంభించి కమ్మేస్తాయి అంతే. అవి ఏమిటి? నేను గీసిన గీతలరుణాచల, నేను వేసిన బొమ్మలరుణాచల, నన్నే కమ్మేస్తే అరుణాచల, నన్నే ముంచేస్తే అరుణాచల. దిక్కెవ్వరయ్యా అరుణాచల, ఇంకా మాకు దిక్కెవ్వరయ్యా అరుణాచల, నీవే నా దిక్కు అరుణాచల. అవునా? తెల్ల మెలుకు వచ్చిందా ఇంకా విజృంభణే, ఆలోచనల విజృంభణే. అదే బంధం అని జ్ఞానుడికి తెలుసు. సకల వృత్తులు నిశ్శేషంగా దగ్ధమైన చిత్తమునే ముక్తి అంటారు వారు. ఒక్క తలంపు లేదు. ఏది వచ్చినా అది భ్రమాత్మకమైన జగత్తు గురించి, దేహాన్ని గురించే వస్తుంది. అవి రెండూ కూడా కలిగి తొలిగేవి, శాశ్వతమైనవి కావు అని తెలిసాక దాన్ని గురించి వచ్చిన ఆలోచనలకు విలువేమీ మనం ఇవ్వకపోవడం చేత ఆ వృత్తులన్నీ నివృత్తులైపోతాయి. అదే ముక్తి. అంతే తప్ప ముక్తి అని వేరే ఎక్కడో లేదు అంటారు. ఇదే వారి నిశ్చయమైన అభిప్రాయం. ముక్తి అంటే ఎక్కడో లేదు, చిత్త వృత్తులన్నీ తొలగిపోవడమే. ఎప్పుడు తొలగిపోతాయి? ఈ చిత్త వృత్తులన్నీ దేహాన్ని గురించి, లోకాన్ని గురించి సంబంధించినవయ్యే ఉంటాయి గనక, అంటే కలిగి కాసేపు ఉండి తొలగిపోయే వాట్ల గురించే ఉంటాయి తప్ప శాశ్వతమైన దాని గురించి కాదు కదా. మరి అలాంటి చిత్త వృత్తులకు ఏం విలువ ఉంది అని ఎవరైతే ఆ చిత్త వృత్తుల పట్ల ఉదాసీనంగా ఉంటారో వారికి అవి విలువలేనివి కావడం చేత తొలగిపోతాయి. అప్పుడు ఉన్నటువంటి స్థితే ముక్తి. ముక్తి అంటే వేరే ఒకటెక్కడో లేదు అంటారు జ్ఞానులు. చిత్తం నుండి సకల వృత్తులు కలుగుతున్నాయి కనుక వృత్తులన్నీ నాశనమైన స్థితే చిత్తం నశించిన స్థితి. చిత్తం నశించిన స్థితి చిత్ స్వరూపమే కనుక అదే చిన్మాత్ర స్థితి, ఆత్మస్థితి. చిత్తము ఏమవ్వాలి? చిత్ అయిపోవాలి, ప్రకాశమైపోవాలి. చింతలన్నీ ఆ ప్రకాశంలో తొలగిపోతాయి. అవునా? తీక్షణమైన ప్రకాశంలో అద్దం పెడితే అక్కడ ఒక్క బొమ్మైనా కనిపిస్తుంది, ఆ ప్రకాశమే కదా విజృంభించి ప్రకాశిస్తుంది. అలాగే నీ చిత్తంలో ఒక్క చింతన కూడా నీ స్వరూపము శాశ్వతమైన పరమాత్మ అన్న జ్ఞానోదయం కలిగితే చిత్తంలో ఉన్న ఒక్క చింత కూడా నిలబడలేదు. దృశ్యాలన్నీ అదే దృశ్యవారితం చిత్తమాత్మనః. చిత్వదర్శనం, తత్వదర్శనం. కాబట్టి చిత్తము నుంచి విజృంభించే సకల వృత్తులు కలుగుతున్నాయి కనుక చిత్తంలోని సమస్త వృత్తులు నిశ్శేషంగా దగ్ధమైన చిత్తమే ముక్తి అంటారు వారు. అంతే తప్ప ముక్తి అంటే వేరే లేదని. చిత్తము నుంచే సకల వృత్తులు కలుగుతున్నాయి. చిత్తము అంటే అనేక తలంపులతో కూడి ఉన్నదాన్ని చిత్తము అంటారు. అవునా? కనుక ఆ అనేక తలంపులన్నీ నాశనమైతే
ఎలా నాశనం అవుతాయండి బాబు? ఎలా నాశనం అవుతాయి? అవి అసలు ఉన్నట్టు కనపడుతున్నాయి, లేనివి అన్న జ్ఞానంతో అవి తొలగిపోతాయి. అవి అవును అలాగా ఇలాగా నువ్వు అంటుంటే దానికి బలం వస్తుంది. అవి నశించవు కదా, బలిసిపోతాయి. నీ తలంపులన్నీ మళ్ళీ 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 రిపీట్ అవుతున్నాయంటే దానికి నువ్వు విలువనిచ్చి దాంతో కలుస్తున్నావు గనక. నీవు దానితో కలవకుండా సాక్షిభూతంగా చూస్తూ ఉంటే వాటికి విలువ నువ్వే గనక, వాటికి నువ్వు విలువనివ్వకపోతే అవి నిజము కాదు గనక నిలువలేవు. ఎంత తేలికో, ఎంత తేలికో. అందుచేత సకల వృత్తులు నిశ్శేషంగా దగ్ధమైపోవాలి. చిత్తం నుండే సకల వృత్తులు కలుగుతున్నాయి కనుక ఆ వృత్తులని నాశనమైన చిత్తమే చిత్తం నశించిన స్థితిని చిత్స్వరూపం అంటారు. కాబట్టి అదే చిన్మాత్ర, అదే ఆత్మస్థితి. అక్కడ చింతలు లేవు. చింతనలు లేని చిత్తమే చిత్. భూతాకాశము మనకి ఎదురుగుండా కనపడేది, చిత్తాకాశం మన లోపల అస్తమాను ఆలోచనతో తిరిగేది, చిదాకాశము ఏదీ లేకుండా నిర్వికారంగా ప్రకాశించేది. ఇప్పుడు ఈ భూతాకాశము, ఈ పంచభూతాత్మకమైన దేహము నేననుకున్నప్పుడు ఈ భూతాకాశం మన చేత తెలియబడుతుంది. ఆ భూతాకాశంలో ఈ ప్రపంచమంతా పంచభూతాత్మ ప్రపంచం కనపడుతుంది. లోపల చిత్తాకాశం తలంపులతో కూడి సదా ఉంటూ ఉంటుంది. ఆ తలంపులే సత్యాలు నిత్యాలు అనిపించి భ్రాంతిని కలిగిస్తూ ఉంటాయి. అది చిత్తాకాశం. దీనికి ఆధారంగా చిదాకాశం, శాశ్వత ప్రకాశమే స్వరూపమైన చిదాకాశం. ఎప్పుడైతే ఈ చిత్తాకాశం, ఈ చింతలు, ఈ ఆలోచనలకు మూలమేమిటా అని చూస్తే ఆ చిత్ స్వరూపమే అని గ్రహించి ఆ చిత్, ఆ తెలివి స్వరూపంగా నిలిచి ఉంటాడో అప్పుడిక ఆ చిత్తాకాశంలో చింతలన్నీ విలువలేనివే తొలగిపోతాయి. అప్పుడు చిత్తాకాశమే చిదాకాశం. ఆ చిదాకాశమే, ఆ జ్ఞానమే, తెలివే నేనని ప్రకాశించేవాడికి దేహమున్నను లోకమున్నను అవి లేనివే అన్న ధ్యాస స్థిరపడిపోతుంది. అదే మోక్షము. అది ఎలాంటిదంటే మధువును గోలి మత్తెక్కినట్లు బుద్ధి చెడి ఊగిసలాడుతున్న ఈ కళంకితమైన మనస్సే కర్మల చేత బంధింపబడిందని భావిస్తూ ఉన్నాడు ఈ జీవుడు. మధువు తాగి అంటే కళ్ళు తాగి మత్తెక్కినవాడు ఏం చేస్తుంటాడో వాడికి తెలుస్తుందా? అసలు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలుస్తుందా? ఎక్కడ నడుస్తున్నాడో వాడికి తెలుస్తుందా? ఎక్కడున్నాడో వాడికి తెలుస్తుందా? అలాగా మధువు తాగి మత్తెక్కిన వాడికి ఇలాగా బుద్ధి చెడి అనేక ఊగిసలాటలతో కళంకితమైన, అనవసరమైన, అనిత్యమైన, అసత్యమైన ఈ దృశ్యమాన జగత్తులో సత్యాలు, నిత్యాలు, ఆనందాలు ఉన్నాయనుకునేటువంటి ఈ కళంకితమైన మనస్సే అనేక కర్మల చేత బంధింపబడింది అని భావిస్తున్నవాడు జీవాత్మ. నేను ఇలా ఉన్నదే ఏకాత్మ పంచకం అదే కదా. తాగాడు, వాడు ఎక్కడున్నాడో వాడు మర్చిపోయాడు. నేను ఎక్కడున్నాను అని వెతుక్కుంటున్నాడు. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి అంటున్నాడు. ఊరంతా తిప్పి ఇదిగోరా నీ ఇల్లు, ఇంటిలో నుంచే తీసుకెళ్ళి ఊరంతా తిప్పి ఇదిగో మీ ఇల్లు వచ్చేసాను దిగు ఆయనంట. ఆ అమ్మాయ నా ఇంటికి నేను వచ్చేసానా అంటాడు మత్తు దిగి. అందుచేత మధువు గ్రోలి మత్తెక్కినట్లు బుద్ధి చెడి, ఇప్పుడు మన అందరి బుద్ధి చెడి ఈ జగత్ విషయాలు సత్యాలనుకుని దేహం నిత్యమనుకుని ఊగిసలాడుతున్న ఈ కళంకితమైన మనస్సు ఇది నేను చేస్తున్నా, అది నేను చేస్తున్నా, ఇది నాది, అది నాది అనేటువంటి భావాలతో బంధింపబడుతున్న జీవాత్మ అంటారు. అది ఈ విషయాసక్తిని మానేసి తన నిజస్వరూపంలో నెలకొని ఉండే ఆ విశుద్ధ మనస్సే మళ్ళీ పరమాత్మ. తాగాడు మత్తులో ఆ పిచ్చి పిచ్చి వాగులు వాగుతున్నాడు, మత్తు దిగింది, మళ్ళీ తను చక్కగా మామూలుగా మంచివాడిగానే ఉన్నాడు కదా. అలాగే అజ్ఞానమైన మహామోహ మాలిన్యంలో పడి కొట్టుకుని తిరుగుతూ నేనది విజృంభిస్తున్నాడు. ఎప్పుడైతే అహంకారం అనేటువంటి
దేహం నేనన్న ఆత్మ భావన, దేహాత్మ భావన అనేటువంటి మత్తు, గురుబోధ అనేటువంటి మజ్జిగ దాహంతో తొలగిపోతుందో అప్పుడు తన స్వరూపాన్ని తను పొందిన ఆ విశుద్ధమైన మనస్సే పరమాత్మ. తన్ను తెలిసి తానవుట పలుదేశ సంచార కలన్ మేల్కొనుట కను అన్నారు కదా భగవాను. అవునా? దీనివల్ల మనకి ఏం తెలిసింది? బుద్ధి చెడిపోయింది తాగిన వాడికి లాగా. ఇక ఇది సత్యం అది సత్యం, ఇది నేను అది నేనని ఊరికే వెంపర్లాడుతున్నావు. నేను ఇలా చేయాలి, నేను అలా చేయాలి, నేను అలా చేశానని విర్రవీగుతున్నావు. దీనన్నిటికీ కారణం ఇదిగో ఈ విషయాల మీద నీకున్న ఆసక్తే. ఇది ఏమాత్రము విలువ లేదని తెలుసుకొని ఆ ఆసక్తిని విడిచిపెడితే ఇక మిగిలింది నీ నిజస్థితి అయినటువంటి పరమానందమే. అప్పుడు ఆ మనసే పరమాత్మ. తెలిస్తే పరమాత్మ, తెలియకపోతే జీవాత్మ బంధము, అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. సాధన అంటే నీ స్వరూపం నువ్వు తెలుసుకోవడమే, అంతే. తెలియక చేస్తున్న వెర్రి పనుడివి. తాగినవాడు తెలియక మాట్లాడిన మాటల్లాగా తెలియక నిజస్వరూపంను మరచిన మరుపు వల్ల చేస్తున్న చెరుపు క్రియలన్నీ ఎప్పుడైతే నువ్వు మానేస్తావో నీ నిజస్థితి నీకు తెలుస్తుంది. అవునా? కానీ మరి తాగినవాడు మత్తు దిగేసరికి మళ్ళీ ఇంకో సీసా ఎక్కిస్తాడు. వాడు దిగనిస్తాడా? అలాగే మనం కూడా కాస్త ఏదో సత్సంగంలో 4 రోజులు ఉండి ఆ పుస్తకాలు అవి వింటూ బోధలు వింటూ ఉంటే ఆ మత్తు కాస్త వదులుతుంది. కానీ మళ్ళీ ఈ జగత్తు గమ్మత్తుకు అలవాటు పడిపోయాంగా మళ్ళీ ఆ మత్తులో పావలోక విషయాలు వినాలి, ఇవి వినాలి, అవి వినాలి, ఉంది కదండి మళ్ళీ ఎక్కించుకుంటాం. ఒక సీసా అయిపోతే ఊరుకుంటాడు, ఇంకో సీసా తాగుతాడుగా వాడు. మన మత్తు ఎప్పటికైనా పోనిస్తాడా వాడు? మత్తులో ఉండాలని చూస్తాడు. అలాగే అజ్ఞాని ఎంతసేపు దేహం నేనని ఇది సత్యం అనేటువంటి మోహంలో తిరగడానికి ఇష్టపడతాడు. హరిబ్రహ్మాదులు చెప్పిన వాడి తలకెక్కదు, తాగినాడు తలకి ఏమెక్కుతుంది? ఎప్పుడైతే కొంచెం ఇలా తెరిపి వచ్చి ఇలాగ సద్గురువు బోధ మనకు అందుతుంటే అవును కదా, అయ్యో అయ్యో ఎంత తప్పు చేశాను, ఇక తాగను అనుకుంటాడు వాడు. అలాగే ఇక వద్దు అనుకుంటాం మనం. కానీ తాగుడు అలవాటు పడినవాడు దాన్ని వదలలేని మోహంలో పడిపోతున్నట్లు ఈ దేహ వ్యామోహాల్లో పడ్డవాడు దీన్ని వదలలేక మళ్ళీ దీనిలో తిరిగి పడిపోతున్నాడు. అర్థమవుతుందమ్మా? పడిలేస్తే అది అలా శాంతంగా ఉంటే అదే సాగరం. అలాగే తలుపులై తిరుగుతూ ఉంటే దాన్ని మనసు అంటారు. పక్క తలంపు లేకుండా శాంతంగా ఉంటే దాన్ని ఆత్మ అంటారు. అంతే. ఇవన్నీ లేకపోతే ఏమిటి నష్టం? అసలు ఎప్పుడైనా నిలబడి చూసారా? పిలిచి చూడమ్మా, ఆగు, చూడు, ఏదైనా ఉందేమో, ఉంటుందేమో, ఒకవేళ ఉన్నట్టు తోచినా అది ఉంటుందేమో చూడు. మరి ఒక్కొక్క రోజు గడిచిపోతుంది కదా. ఎన్ని 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 గడిచిపోతున్నాయో. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత కాలః క్రీడకి గచ్చతి ఆయువు. అయ్యో తదపిన ముంజా ఆశావాయువు. అయినా నీకు ఆశ వదలదా? ఎందుకురా? గోవిందుణ్ణి భజించు. ఇంద్రియాలకు అధినేత, మనస్సుకి ఆధారమైన మహారాజు, అఖండ చైతన్య స్వరూపుడు. అతడిని స్మరించు, అతడితో కూడి ఉండరా, ఆనందమయుడవై ఉంటావు. భజ గోవిందం అంటాడు శంకర్ల వారు. అందుచేత బంధ విముక్తి కలగాలంటే తన నిజస్థితిని గురుముఖంగా తెలుసుకొని దానిలో తలంపులు లేకుండా ఉంటాయి అనుకోకండి. ఇంతకు ముందు తలంపు వచ్చేసి అవును కాదు అనుకుంటూ వాళ్ళతో కలిసిపోయాం. ఇప్పుడు నేనుంటేనే కదా అవన్నీ, అవి లేకపోయినా నేనున్నాను కదా అని తలంపులకి విలువనివ్వకుండా ఉంటే వాటికి అవే లేనివే కాబట్టి అవి తొలగిపోతాయి. ఈ చిన్న ఇంత బోధ వల్ల మనం ఈ చిన్న సాధన చేసుకుందాం. అప్పుడు బంధ విముక్తి కలుగుతుంది. ఇక ఆత్మ విచారణ. నీవెవరు? వాడు అంటున్నావు, వాడెవరు అని బయట విషయాలను విచారిస్తున్న అలవాటు మానేసేయి.
వారెవరు వీరెవరు, అదేమిటి ఇదేమిటి, వాళ్ళు అక్కడ ఎందుకున్నారు వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారు, వాళ్ళకి ఎన్ని ఆస్తులున్నాయి వీళ్ళకి ఎన్ని ఆస్తులున్నాయి, వాళ్ళేంటి వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇవన్నీ నీకెందుకు వాటిని వదిలిపెట్టు. వాటిని వదిలిపెట్టమంటే అస్సలు ఇష్టం ఉండదండి మనకి. అవన్నీ తెలుసుకుంటూ వాటితో కూడి అలా ఉంటుంటే చిల్లో పొల్లోమని బంధుమిత్రుల కష్ట సుఖాలు పంచుకుంటూ ఆనందంలో ఉంటారట. అబ్బా బాబోయ్, గొప్ప గొప్ప జీవిత సత్యాలు నేను నేర్చుకుంటున్నాను ఈ మధ్య. అదే ఆనందం. ఆహా, చాలా బాగుందమ్మా. నువ్వెవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు అని తెలుసుకుంటూ ఈ బయట విషయాలను విచారిస్తున్న అలవాటు మానేసి నిరంతరము ఆసక్తితో అసలు నేనెవరు, ఎవడైనా నేనెవడని ఆలోచిస్తాడండి? వాళ్ళెవరు వీళ్ళెవరు, వీళ్ళెక్కడున్నారు వాళ్ళెక్కడున్నారు, వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నారు, వీళ్ళ కొడుకు ఏం సంపాదిస్తున్నారు, వాళ్ళ కోడలు ఏం చేస్తుంది, వీళ్ళకి వీళ్ళతో పెళ్ళయిందా వాళ్ళకి వీళ్ళతో పెళ్ళయిందా, వాళ్ళు ఇలా అయ్యారా వాళ్ళు వెధవల, ఇదే 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 ఎంతసేపు ఆ విచారణలు ఎందుకు? వాటిలన్నింటినీ విచారించడం మానేసి నిరంతరము ఆసక్తితో అసలు నేనెవరు అని విచారణ చెయ్యడమే మనిషికి దృఢ సంకల్ప బలాన్ని ఇస్తుంది. అసలు నువ్వుంటే కదా, నిన్ను ముట్టుకోపోతే అబ్బా నీ అంత మహాపతివ్రతలు ఎవరు ఉండరు. అసలు నువ్వెవరివి అని నిన్ను నువ్వు పరిశీలించుకున్నంతసేపు కూడా విషయ వ్యామోహాలు, దేహ వ్యామోహాలు, లోక వ్యామోహాలు వదలవు. వాటిలన్నిటినీ మానేసి నిరంతరము ఆసక్తితో నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళబోతున్నాను, కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కోమే తాత ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. కస్త్వం కోహం, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ అమ్మెవరు, ఈ నాన్నెవరు అని గనక నిన్ను గురించి నువ్వు గనక విచారణ చేస్తే, పరిశీలన చేస్తే, కామే జనని కోమే తాత, తాత అంటే ఇక్కడ తండ్రి, ఇతి పరిభావ పరిశీలించగా అంతా అసారమే. ఇట్టి తండ్రులు ఎంతమందో, ఇట్టి దేహాలు ఎన్నొచ్చాయో, కానీ నేనుంటేనే కదా ఇవన్నీ వస్తాయి. ఆ నేనెవరు అని గనుక పరిశీలించుస్తే ఇదంతా కళ, నేను అలాగే ఉన్నాను, ఎన్నెన్నో జన్మలు వచ్చాయి, ఎందరో తల్లులు తాతలు తండ్రులు బంధువులు మిత్రులు రోగాలు యోగాలు బో ఎన్నో వచ్చాయి వెళ్ళాయి, కానీ నేను అలాగే ఉన్నాను. కళలో ఎన్నో వచ్చి వెళ్ళిన కళగానే నేను అలాగే ఉన్నట్లు అనేక జన్మల్లో అనేక తల్లిదండ్రులు బంధుమిత్రులు ఆస్తులు పాస్తులు ఐశ్వర్యాలు దుఃఖాలు ఎన్ని కలిగినా నేను అలాగే ఉన్నాను. ఇవన్నీ కలిగినట్లు కనిపిస్తున్నవన్నీ ఒక కళ అని తెలుసుకుంటావు అన్నారు శంకర్లు. అందుచేత నేనెవరిని అని విచారణ చేయడమే మనిషికి దృఢ సంకల్పాన్ని ఇస్తుంది. నేనుంటేనేనా అన్నీను, నువ్వు లేకపోతే ఏమైనా ఉన్నాయా, ఎన్నైనా రాని ఎన్నైనా పోనీ అవి వచ్చిపోతాయి, నేను అలాగే ఉన్నాను, శాశ్వతుడినై ఉన్నాను అన్న దృఢ సంకల్పమే మనిషికి స్థిరత్వాన్ని ఇస్తుంది. కాబట్టి లో దృష్టితో దేహాత్మ బుద్ధి పూర్తిగా నశించాలి. ఎంతసేపు లో దృష్టి, విధి దృష్టి ఎందుకు, లోక దృష్టి ఎందుకు, పరుల దృష్టి ఎందుకు, పరుల చింతలు ఎందుకు, అసలు నువ్వేంటో చూడు, బండారం బయటపడుతుంది. బండారం బయటపడకూడదండి, అందరి బండారాలు నేను ఎక్కలాగాలి, ఏమైనా బుద్ధి ఉందా, మనిషివే కదా. అందుచేత లో దృష్టితో దేహాత్మ బుద్ధి పూర్తిగా నశించిపోగా సద్వస్తువైన ఆత్మజ్ఞానం నేను ఉన్నాను అని గోచరిస్తుంది. అప్పుడు మిథ్యామాత్రమైన ఆకాశపు నీలం రంగులాగా ఇంతవరకు జగత్తులో కనిపించే నానా వస్తుజాలమంతా లేకుండా పోతుంది. ఆకాశానికి రంగే లేదు, నీలంగా ఉంటూ కనపడుతుంది, కానీ అది తాత్కాలం కాసేపు నీలంగా ఉంటుంది, మరి కాసేపు చూసేసరికి ఎరుపు రంగులో ఉంటుంది.
అవునా? కాసేపు బూడిద రంగులో ఉంటుంది, కాసేపు పసుపు రంగులో ఉంటుంది, కానీ ఆకాశానికి ఏ రంగు లేదు. అవునా? అలాగే లోదృష్టితో గనక ఈ దేహము నేను అన్న బుద్ధి పూర్తిగా నశిస్తే సద్వస్తువైన ఆత్మజ్ఞానం నేనున్నాను అని గోచరిస్తుంది. అప్పుడు మిథ్యామాత్రమైన ఆకాశపు నీలంలాగా ఇంతసేపు ఇది నేను అది నేను వాళ్ళు వీళ్ళు అనిపించిన ఈ అజ్ఞాన దృశ్యం అంతా కూడా ఇంతవరకు ఈ జగత్తులో నాకు కనిపించే ఈ నానా వస్తుజాలమంతా కూడా అసత్యము అనిత్యము అలా ఉంటూ ఉంటుందే గాని ఉండదు అని తేలిపోతుంది. అంటే నిర్వికల్ప కైవల్యమే అనుభవం అవుతుంది. ఆహా, నేను అలాగే ఉన్నాను. దీనిలో నమ్మకం దృఢత్వం కలగకపోతే ఎన్ని బోధలు విన్నా వృధాయే తల్లి. ఉండడం మాత్రం ఒక్కటే సత్యం, మిగతావన్నీ అసత్యాలే. నిన్ను నువ్వు పట్టుకొని గట్టిగా ఉండు, అదే దైవాన్ని పట్టుకోవడం. ఎన్ని వచ్చినా సరే, సముద్రపు ఒడ్డుకు వెళ్లి అలలు ఉధృతిగా వస్తూ ఉన్నా సరే, నీ కాళ్ళని ఇసుకలోకి గట్టిగా నొక్కి పెట్టి నిలిచి ఉంచితే పెద్ద పెద్ద అలలు కూడా వచ్చి నీ మీద నుంచి తొలగి వెళ్ళిపోతాయి. నువ్వు అలాగే నిలిచి ఉంటావు. అలాగే నువ్వు ఉన్నావు. ఇవన్నీ ఏవో అలా అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి వచ్చిపోయేవి నేను ఎప్పుడు ఉండివాడను అని స్థిరంగా ఉండగలిగితే నువ్వు ఈ భ్రాంతిలో కొట్టుకుపోవు. ఇసుక సముద్ర ఒడ్డుకెళ్ళి సరిగ్గా నిలబడకపోతే ఆ కెరటం నిన్ను సముద్రంలోకి లాగేస్తుంది. అలాగే నేను దేహాన్నన్న భావంతో ఉన్నావనుక మోహం జగత్ సముద్రంలోకి లాగేస్తుంది. చిక్కబట్టుకొని నిలబడు. నేనున్నానన్న దాన్ని గట్టిగా పట్టుకొని నిలబడు. సముద్రం ఒడ్డుని ఇసుకలో కాళ్ళు గట్టిగా అణిచిపెట్టి ఉన్నవాడిని అలలు పడవేయవో ఎలాగో నేనున్నాను, నేను శాశ్వతననే భావంతో స్థిరంగా నిలబడు. ఏవి వచ్చినా సరే అవి నిన్నేమి చెయ్యలేకుండా వెళ్ళిపోతాయి. అంతే, ఇంతకంటే ఇంక చెప్పవలసింది చెప్పదగింది లేదమ్మా. అదే సత్యం, అంతకంటే ఒక సత్యం లేదు. ఇది చేయకుండా ఎన్ని చేసినా మీ కర్మ ఇంకంతే. కాబట్టి సందేహాలను, అంటే ప్రశ్నించే తన్ను తాను ఎవరు అని తన్ను తానే ప్రశ్నించుకుంటే అదేంటి ఇదేంటి, వాళ్ళెవరు వీళ్ళెవరు, దేవుడెవడు, ఎక్కడున్నాడు, ఇది నిజమా ఇది అబద్ధమా అని అందరినీ అన్ని ప్రశ్నలు వేసే నేనెవరబ్బా అని తన్ను తానే ప్రశ్నిస్తే ఈ అడుగుతున్న ప్రశ్నలు సందేహాలు అన్ని పుట్టకుండా నేనెవరినైనా ప్రశ్నించావా, ఇక సందేహించేవాడే ప్రశ్నించేవాడే లేకుండా పోతాడు. తన్ను తానే ఈ సందేహించే నేనెవ్వరా అనే ఈ ఆత్మవిచార ప్రశ్నే బ్రహ్మాస్త్రంగా దూసుకుని వెళ్లి అజ్ఞాన అంధకారంలో తనకు అన్యంగా తోచే నానాత్వానంతటిని అదే ఎగరగొట్టేస్తుంది. అంతే. ఈ ప్రశ్నలు వేసే, ఈ తెలుసుకునే, ఈ ఆరాలు తీసే, ఈ అక్కర్లేని విషయాల్లో దొర్లే ఈ నేనెవరు అని గనక నువ్వు నిలిచావా, ఇక ఈ సందేహించిన నేనెవరు అని ఆత్మవిచార ప్రశ్న గనక వేస్తే అదే బ్రహ్మాస్త్రంగా దూసుకుని వెళ్లిపోయి అజ్ఞాన అంధకారంలో తనకి అన్యంగా దోచే నానాత్వమంతా పూర్తిగా దహించిపోతుంది. నిలబడక్కసారి నేనెవరిని ప్రశ్నించి నిలబడంతే ఎన్ని కెరటాలు వచ్చినా పడకుండా ఎలాగని ఇసుకలో కాళ్ళు కూరుకొని నిలబడి ఉంటామో అలాగన నేనున్నాను అన్న దానిలో నిలబడి ఉండు. అనేక జన్మల అజ్ఞాన అంధకారం అంతా కూడా నాకంటే నాకు వేరుగా అది ఇదని తోచేదంతా కూడా పూర్తిగా దహించి వేయబడుతుంది. ఒక్కసారి చూడు, పంచించే పంచేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం ఉంది అనుకుంటున్నావు. ఈ పంచేంద్రియాల ద్వారా తెలియబడే ఈ బాహ్య ప్రపంచం ఉంది అని అనుకుంటున్న జీవుడనైనా నేనెవరు, ఇవన్నీ ఉంది ఉంది అంటున్నానులే, చూస్తున్నాను దృశ్యాలు ఉన్నాయి, వింటున్నాను శబ్దాలు ఉన్నాయి, తింటున్నాను రుచులున్నాయి, వాసన చూస్తున్నాను ఈ సుగంధాలు దుర్గంధాలు ఉన్నాయి, స్పర్శిస్తున్నాను ఈ వేడి చలువలు ఉన్నాయి అని అంటూ ఉన్నటువంటి నేనెవరు అని గనుక విచారిస్తే
ఎగిసిపడే అహంకార వృత్తులన్నీ నశించిపోతాయి. నేనెవరు అన్నావా ఇంకా అంతే. ఇంద్రియాలు మనసు ఉరకలాపేసి పడుంటాయి. నేను అని మనసుతోటి ఇంద్రియాలతోటి నువ్వు చేరకపోతే అవి ఉట్టి జడాలమ్మా, గాలి తీసేసిన బుడగల లాంటివి, పడిపోతాయి అంతే. నువ్వు వాటితో చేరకపోతే గాలి తీసిన బుడగల వంటివే. వాటిని వదిలేసి అసలు నేనెవరు అని నిలిచావా, అప్పుడు ఎగిసిపడే అహంకార వృత్తులన్నీ నశించిపోతాయి. జ్ఞాననిష్టను పొందేందుకు జీవులు ముక్తిని పొందే సాధన ఇదొక్కటే. ముక్తిని కావాలంటే జ్ఞాననిష్ట కావాలి. ఒక్కటే ఇది తప్ప నువ్వు ఏది చేసినా నీ మెడకి నువ్వే ఊరేసుకుంటున్నావు. అదేంటంటే ఇంత గొప్ప పనులు చేస్తున్నాము, ఇంత యజ్ఞాలు యాగాలు చేస్తున్నాం, ఇంకా దానాలు ధర్మాలు చేస్తున్నాం, ఇంకా దయతో ప్రేమతో ఉంటున్నాం, ఇంత మంచివాళ్ళం అంత మంచివాళ్ళం, లోకులందరూ మమ్మల్ని ఎంతో గొప్పగా చూస్తున్నారు, అవన్నీ పనికిమాలినవేనా? మరి మంచి పనులు చేయమంటారు కదండి. చెయ్యి, కానీ మోక్షం రాదు. దానివల్ల సుఖాలు ఏమైనా వస్తే రావచ్చు. కాబట్టి జ్ఞానిష్ఠను పొందడం కోసం జీవులు ముక్తిని పొందే ఏకైక సాధన నేనెవరని ప్రశ్నించి దృఢంగా నిలిస్తే చాలు. ఈ ఒక్కటి చేయకుండా ఎన్ని చేసినా నువ్వు మళ్ళీ భవబంధాల్లో చిక్కుకొని తీరుతావు. నేనెవరు అని తన సత్యాన్ని అన్వేషణ చేస్తే అహంకార విజృంభణ అంతమైపోతుంది. నేను ఎవరైనా ప్రశ్నిస్తే నేను వాణిని, నేను ఎల్లమని, నేను పొల్లైన అనేవాడు అంటాడా? అనేవాడు ఎవడాన్ని చూడమంటున్నాడుగా. చూస్తే ఈ అహంకారం విజృంభణ అంతా ఆగుతుంది. అప్పుడు జీవుడు సత్యాత్మ స్వరూపుడై తానే వెలుగుతూ ఉంటాడు. ఇంత వివరంగా, ఇంత ప్రేమగా, ఇంత స్పష్టంగా ఎక్కడ ఏ గురువో చెప్పలేదమ్మా. ఒక్క పరమాత్ముడు, పరమగురుడైనటువంటి రమణుడు నువ్వు కొంచెం సహనంతో ఓర్పుతో నిన్ను నిందిస్తున్నప్పుడు, నీ తప్పులు నీకు చెబుతున్నప్పుడు నువ్వు నిలబడి అవును కదా అని గుర్తించి కొంచెం ఓర్పుతో నిలబడితే చాలు, నీ తుప్పులన్నీ వదలగొడతాడు ఆయన. కానీ మనం మరి ఒప్పుకోం కదా. నువ్వే నష్టపోతావు. మనస్సుని బాహ్య విషయాల మీదకి ఇంక వెళ్ళనివ్వకు. చాలు, నేను ఈ దేహం అనే క్షుద్ర వృత్తి లేవనియ్యకు. ఆత్మలో నిరంతరం నెలకొని ఉండడమే సరైన ఆత్మ విచారణ. ఊరికే బాహ్య విషయాలకు వాళ్ళెవళ్ళు వీళ్ళెవళ్ళు అదేంటి ఇదేంటి విషయాల మీదకి వెళ్ళకు. గతాల్లోకి వెళ్ళకు, భవిష్యత్తులోకి వెళ్ళకు. నేను ఈ దేహాన్ని, నేను ఫలానా వాడిని అన్న భావన కూడా ఊరికే రానివ్వకు. నిరంతరము ఆత్మలో నెలకొని ఉండు. అంటే నేను అని అనుకోకుండా ఉండు. అదే సరైన ఆత్మ విచారణ. ఉన్నాను అనే సచ్చిత్ స్ఫురణ రూపంతో హృదయంలో సదా ప్రకాశిస్తున్న పరమాత్మని పొందడానికి నిర్జన ప్రదేశంలో ఒంటరిగా అంతర్ముఖులై ఉండాలి గాని ఆవేశంతో ఆడుతూ పాడుతూ భగవంతుడిని వెతుకుతూ అనేక ప్రదేశాలు తిరిగితే ఎలాగమ్మా చెప్పు. ఉన్నావా లేదా? ఎవడైనా నేను లేనండి అని అనగలడా? అనమనండి చూద్దాం. ఉన్నాను అనే ఉన్నాను అన్న అనుభవమే సత్ చిత్ స్ఫురణ. ఉన్నాను, ఎరిగి ఉన్నాను అని హృదయంలో సదా ప్రకాశిస్తున్న ఆ పరమాత్మని పొందాలి అంటే నువ్వు ఉన్నాను అని ఉండు. అలా ఉండాలంటే నిర్జన ప్రదేశంలో ఏకాంత జన సమూహాలు వాటి మధ్యలోకి వెళితే ఎక్కడ కుదురుతుంది? నిర్జన ప్రదేశంలో ఒంటరిగా అంతర్ముఖులై ఉండాలి గాని ఆవేశంతో ఆడుతూ పాడుతూ ఆహా ఓహో అనుకుంటూ భగవంతుని వెతుకుతాము అంటే ఎలా కుదురుతుంది? అది నీళ్లలో మునిగిన వాడు దీపంతో వెతికే వ్యర్థ ప్రయత్నం. నీళ్లలో మునిగిన వాడు దీపం వేసుకుని నీళ్లలో మునిగితే దీపం ఉంటుందా ఏమిటి? నీళ్లలో దీపం పనికిరాదుగా. అలాగే లోపలున్న పరమాత్మను వెతికి పట్టుకోవడానికి బహిర్ముఖమైన మనసు ఉపయోగపడదు.
నువ్వు మాటికే బయట విషయాల్లో తిరుగుతుంటే నీ మనసు వాటి గురించే ఆలోచిస్తుంది గాని వాటి గురించే చెబుతుంది గాని నీకు పరమాత్మని గురించి చెబుతుందా, ఆలోచిస్తుందా? అందుకే సాధ్యమైనంత ఎక్కువగా పరమాత్మని గురించి వినడము, అనడము, అనుకుంటూ ఉంటే దానికి అలవాటు పడిన మనసు బాహ్య విషయాల్లోకి వెళ్లకుండా పరమాత్మను పట్టుకోవడానికి పనికొస్తుంది. అంతే తప్ప లోక విషయాల్లో తిరిగిన మనసు నీ హృదయంలో వెలుగుతున్న పరమాత్మని పట్టుకోవడానికి పనికి రాదు. దీపం పట్టుకుని నీళ్లలో వెతకాలనుకునే వాడి పనిలాగే ఉంటుంది. హృదయంలో మునిగి పంచకోశాలలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తిన్నగా సాక్షాత్కరింపు చేసుకోకుండా లోకులు శాస్త్ర విద్యలతో చేసే పరిశోధనలు కేవలం శాస్త్ర విచారమే తప్ప ఆత్మ విచారం అవుతుందా చెప్పండి? నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు శాస్త్రాల్లో వెతికి తెలుసుకోగలవా? లోకంలో వెతికి తెలుసుకోగలవా? తెలుసుకోలేవు. నీ హృదయంలో నువ్వు నేను అని అనడానికి ఆధారమైనది ఏదో అది నీలోనే ఉంది. నీ హృదయంలో మునిగి ఈ పంచకోశాత్మకమైన ఈ శరీరం లోపల నేను అని అనడానికి ఆధారమైన ఆత్మస్వరూపాన్ని తిన్నగా నేనని అనకుండా ఉండి సాక్షాత్కరింపు చేసుకోమంటే అలా చేసుకోకుండా లోకులు చెప్పే శాస్త్ర విద్యలు, పరిశోధనలు కేవలం శాస్త్రాల యొక్క విచారణ తప్ప ఆత్మ విచారణ అవుతుందా? అవ్వనే అవ్వదు. కాబట్టి తాను పంచకోశాల లోపల ఉంది. గ్రంథాలేమో దానికి బయట కదా ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రంథాలు చదువుతున్నామంటే మరి నాకు వెలుపల ఉంది కదా ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని చదివే నేను నా లోపల ఉన్నా. నేను పుస్తకంలో ఉన్నానా? లేదమ్మా. నా లోపల కదా ఉన్నాను. నా లోపల ఉన్న నేను ఉన్నాను గనకనే వెలుపలవని ఈ గ్రంథం చదవబడుతుంది. మరి నన్ను నేను ఈ వెలుపల ఉన్న గ్రంథంలో ఎట్లా తెలుసుకోగలను? నాలో నేను నన్ను తెలుసుకోవాలి. కాబట్టి తాను ఆత్మని గ్రంథాల్లో వెతకడం వృధా అని భగవాన్ అంటున్నారు. అయితే నేనెవరు అనే గ్రంథంలో సెలవిచ్చారు. ప్రాణాన్ని బంధించడం వల్ల, మనసుని అంతర్ముఖం చేయడం వల్ల మనస్సు అణిగి మనోవృత్తులు నాశనం అవుతాయి. ప్రాణాన్ని కాసేపు బంధించడం వల్ల, మనసుని అంతర్ముఖం చేయడం వల్ల మనస్సు అణిగి మనోవృత్తులు నాశనం అవుతాయి. ఆ ప్రశాంత స్థితిలో నేనెవరు అని హృదయంలో సూక్ష్మంగా విచారించాలి. అభిన్నమైన సచిస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. కాబట్టి చక్కగా మనకు చెప్పారు కదా, ప్రాణబంధన లీయతే మనః. ఎప్పుడైతే ప్రాణాన్ని బంధిస్తే మనస్సు దొరుకుతుంది. ప్రాణం బంధించడం వల్లనే మనసు దొరుకుతుంది. అట్టి మనసుకి నేనెవరు అన్న ఆలోచనిస్తే అది వెలి విషయాల్లో లేదు గనక, లోపలే వెతుకుతుంది గనక తన నిజస్వరూపాన్ని తను అనుభవించగలుగుతుంది. అంటే మనస్సుని విషయ చింతనలోనికి వెళ్ళనిస్తే అది నీ స్వరూపాన్ని తెలుసుకోలేదు. మనస్సుని నేనెవరా అని ప్రశ్నించడం దానికి నేర్పితే అది నెమ్మదిగా నేనెవరు అన్న విచారణ ద్వారా తన నిజస్వరూపాన్ని తాను తెలుసుకోగలుగుతుంది అని ఉపదేశారం 14వ పద్యం. ప్రాణబంధన లీన మానసం ఏకచింతన నాస్యమేచ్చదః. మరి 11వ దానిలో ఏం చెప్పారు? వాయురోధన లీయతే మనః జాలపక్షివా ద్రోధ సాధనం. గాలిని బంధించడం వల్ల మనస్సు వలలో పడిన పక్షిలాగా చిక్కుతుంది. అది తాత్కాలికమే. మళ్ళీ ఎప్పుడు గాలిని వదిలేసామో అది మళ్ళీ వలలో నుంచి బయటపడిన పక్షిలాగా లోకంలోకి విహరించేస్తుంది. కానీ ఇక్కడ ప్రాణబంధన లీన మానసం, నెమ్మదిగా ప్రాణాన్ని అతి తేలికగా సునాయాసంగా ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తోందో
నెమ్మదిగా పీల్చుకొని ఆ ప్రాణం ఎక్కడ నిలబడుతుందో అక్కడ చూస్తే అక్కడ మనసు నిలబడుతుంది. అలా కొద్దిసేపు నిలబడేసరికి అక్కడ నిరామయ అనుభవం కలుగుతుంది. అలా నెమ్మదిగా శ్వాసను పీల్చి అది ఆగిన చోట నిలిస్తే మనసు కూడా అక్కడ నిలుస్తుంది. ఆ నిలిచి ఉన్న స్థితిలో నిరామయ స్థితి కలుగుతుంది. అలా చేయగా చేయగా ఆ ఏకచింతన వల్ల మనస్సు నాశనం అయిపోతుంది అని మనోలయంతో ఆగిపోకుండా మనోనాశనం పొందే వరకు, లయించిన రెండు ప్రాణాన్ని బంధించడం తాత్కాలికం, కానీ నాశనం అయిపోయే వరకు ఉంచాలి. మాటి మాటికి నేనెవరు నేనెవరు ఏదన్నా కలిగితే ఎవరికి? నాకు. ఆ కలిగిన దానితో కూడి వెళ్ళిపోకుండా ఎవరికని ప్రశ్నించుకొని నాకు అని సమాధానం వస్తే నేనెవరు అని మాటికి మాటికి ఏకచింతన అంటే ఇదే అని ప్రశ్నతో నిరంతరము ప్రయత్నం చేస్తే మనోనాశనం పొందడానికి ఇట్టి విచారణ మార్గమే సత్యమని, ఆధారమని భగవాన్ బోధించారు. అందుచేత ఉత్తమమైన జ్ఞాన సాధన ఆత్మవిచారణ మాత్రమే. నేనెవరు అని ప్రశ్నించి నిలవడమే నిజమైన సాధన. దానిని అనుసరించేవారు ఎప్పటికీ మార్గంలో పతనము కారు. నేనుంటే కదా ఈ మేనుంటే కదా ఈ లోకంలో వంకరదారులు పట్టడానికి కారణం ఏమిటి? ఈ మేనుండడం వల్ల, ఈ మేను నేనుండడం వల్ల. మరి ఆ నేనా అని ప్రయత్నించేవారు ఎప్పుడు తప్పుడు దారులు వెంట వెళ్లరు, తప్పుడు పనులు చెయ్యరు, అసలు పాపాల జోలికే వాళ్ళు వెళ్లరు. తన్ను తాను పట్టుకొని పరిశీలించుకుంటూ ఉంటారు. అన్య విషయ చింతనలోకి వెళ్లరు తప్ప అనర్థాలు వాడి వల్ల జరగవు. జరిగాయి అనుకుంటే అనుకునే వాళ్ళ కర్మ. కాబట్టి ఉత్తమమైన సాధన ఆత్మవిచారణ. దానిని అనుసరించే వారు ఎప్పటికీ మార్గాన్ని తప్పరు. ఆ ఆత్మవిచారణ ఆ మార్గాన్ని అనుసరించే వారికి సక్రమంగా అనుష్ఠించే విధానాన్ని సూర్యుని వలె ముందుండి వెలుగునిచ్చే దారి చూపిస్తూ ఉంటుంది. అటువంటి ఇలా గనక ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో అప్పుడు చీకటే లేకుండా సూర్యుడు మనకి ముందుగా ఉండి వెలుగుని చూపిస్తున్నట్లు ఆ ఆత్మ విచారణే నీకు అజ్ఞానాన్నంతని తొలగిస్తుంది. స్వరూపనిష్ఠ నుంచి తప్పడమే ప్రమాదం. నేనున్నాను అన్న దాని నుంచి మర్చిపోయావా మహాప్రమాదం. అదే మరణం కూడాను. అమరత్వం కోసం ప్రయత్నించేవారు ఆ ప్రమాదంలో ఇక పడకూడదు. అలా పడకుండా కాపాడే సాధనమైన ఆత్మవిచారణని చెయ్యడానికి ఎటువంటి నియమనిష్టలు లేవు. ఉన్నావు కదా, నువ్వు ఉండడానికి ఏం నియమనిష్టలున్నాయి? దేశకాల నియమాలు లేవు అని తెలుసుకోవాలి. ఇంక వేటకి ఆపుదామమ్మా. దేశకాల నియమాలు లేవు. నేనున్నాను అని నువ్వు సదా అనుకోవడానికి ఏ దేశం ఏ కాలం నీకు అడ్డొస్తుందమ్మా? అలాగే దేశకాల నియమాలు లేకుండా అతి తేలికగా చేసే సాధన చేయమంటే ఎవరికి ఎక్కదా? దేశకాల నియమాలతో నిష్టలతో ఇలాగే చేసే సాధనలు చేయమంటే మాత్రం ఉరుకుతావా? ఎందుకంటే అహంకారాన్ని పోషించుకోవడానికి చేసేటువంటి మాయా వ్యవహారం అదంతా. అసలు ముందు నువ్వు ఉన్నావు కదా, నువ్వెవరో చూడు, తర్వాత చూద్దాం నీ కథలు కమామేషులు అంటున్నారు ఇక్కడ భగవాన్. సరే.